దేవుని వారలారా, దేవుడు గడిచిన కాలమంతా తన మహా కృపాక్షేమాలతో మనల్ని కాచి కాపాడి ఈ సాయంకాల సమయంలో తన పాద సన్నిధికి చేర్చి ఆయన మాటలు మనకు వినిపించాలని ఆయన చూపినటువంటి మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినటానికి ఆసక్తితో కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని ధ్యానించుకుందాం. చాలామంది క్రైస్తవులకు తెలియదు, వారు వాక్యము అపార్థం చేసుకొని పొరబడుతున్నటువంటి ఒక విషయం. ప్రియులారా, దేవుడు రాయించిన ఒక గొప్ప విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. హిస్టరీతో కూడినటువంటి ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదే 3వ మందిరము అనే విషయము మీకు తెలియజేయాలనుకుంటున్నాను. 3వ మందిరము ఏమిటి, అసలు బైబిల్లో ఉందా 3వ మందిరము, దేవుడు ఏమి చెప్పాడు అనే విషయాలు ధ్యానించుకుందాం. ప్రియులారా, మొదటగా ప్రార్థన చేసుకొని పాఠంలోనికి వెళ్దాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. నాయన, గడిచిన దినములంతా మమ్మల్ని మీ కృపాక్షేమాలతో కాచి కాపాడి మీ పాద సన్నిధికి మమ్మల్ని చేర్చి విలువైన మీ మాటలు, మమ్మల్ని బ్రతికించేవి, మాకు బుద్ధి నేర్పే మీ మాటలు వినిపించటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. దేవా, మీ మాటలు చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు విని గ్రహించి వాటి ప్రకారం నడుచుకునే వారిగా వారును నేనును ఉండులాగున నాయన మీకే మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా ఈ మీటింగ్ జరిగిస్తారని, వాతావరణాన్ని అనుకూలపరుస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, 3వ మందిరము. 3వ మందిరము అని అంటే మీరు విన్నారో లేదో కానీ సోషల్ మీడియాలో ఎవరన్నా యూట్యూబ్ ఇలాంటి చూసే వాళ్ళకు బాగా అర్థమవుతుంది. ఎంతో మంది గొప్ప గొప్పగా మేము బోధకులము అని ఈ సమాజంలో పరిచయమైన వారే ఇదిగో 3వ మందిరము యెరూషలేములో కట్టబడబోతుంది అనే విషయాలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రియులారా, మన ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా ఇవే బోధలు ఉన్నాయి. 3వ మందిరము కట్టబడబోతుంది, యేసు క్రీస్తుల వారికి రాబోతున్నాడు. యెరూషలేములో 3వ మందిరం గురించి యూదులు ప్లాన్ చేశారు, పక్కా ప్లాన్ చేశారు. కాబట్టి ఆ మందిరం కట్టడమే ఆలస్యము. యేసు క్రీస్తుల వారికి రాబోతున్నాడు, భూమి మీదికి వచ్చి ఏలబోతున్నాడు అనే విషయాలు ఈ ప్రపంచంలో క్రైస్తవులు బోధిస్తున్నారు. ప్రియులారా, అది ఎంతవరకు వాస్తవము అనేది మనం బైబిల్ నుంచి ఆలోచిద్దాం. అంతేగాని సొంత ఆలోచనలు చెప్పి మీ బుర్రలను పాడు చేయటానికైతే నేను ఇష్టపడను. పిల్లరా, బైబిల్లో ఉన్న వాస్తవాలు మీకు చూపించాలి, వాస్తవాన్ని మనం నమ్మాలి, అదే దేవునికి ఇష్టము. బైబిల్లో లేనిది మనం నమ్మినా, మనం విన్నా, చెప్పినా అది అబద్ధ బోధలు అని చెప్పాడు దేవుడు. అబద్ధాన్ని మనం ఎప్పుడు నమ్మకూడదు. పిల్లరా, బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో అదే మనం నమ్మాలి. బైబిల్లో మనం చూస్తే 3వ మందిరము అని పేరు అనేది మనం చూడం. పిల్లరా, కడవరి మందిరము అని బైబిల్లో ఉంది, కానీ 3వ మందిరం అని మనం ఎక్కడైనా చూడగలుగుతాము బైబిల్లో అంటే మనం చూడం. పిల్లరా, ఈ 3వ మందిరము అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది యూదులే. యూదులు తీసుకొచ్చిన ఆ కాన్సెప్ట్ను అదే ఈ క్రైస్తవ జనాంగం కూడా ఫాలో అవుతున్నారు. వారు ఏది చెబితే వీళ్ళు అదే నమ్ముతారు. క్రీస్తును శిలువ వేసి చంపినా వారికి ఇప్పటికీ క్రైస్తవులు ఆ యూదులను భజన చేస్తూ వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము, వారు రక్షింపబడాలి అని క్రైస్తవులు ప్రార్థన చేయడం మనం చూస్తుంటాం. ప్రియులారా, ప్రార్థన చేయడం తప్పని నేను అనటం లేదు. ప్రియులారా, ప్రార్థన చేయాలి, యూదులు మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి. యూదులు మాత్రమేనా దేవుని పిల్లలు? ప్రపంచ ప్రజలందరూ దేవుని పిల్లలే కదా. మరి ప్రపంచ ప్రజల కొరకు ఎందుకు ప్రత్యేక శ్రద్ధను చూపించవు? ఓన్లీ యూదుల కొరకే ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నావు అంటే బైబిల్ తెలియదు. పిల్లల వీళ్ళకు బైబిల్ తెలియదు కనుకనే వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతుంటారు. యేసుక్రీస్తుల వారిని మనం నమ్మిన మన ప్రభువును సిలువ వేసి చంపింది ఎవరో తెలుసా? అన్ని జనుడైనటువంటి పిలాతైనా విడిపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ యూదులు చంపేయాలి, ఇతను బట్టి ఉండకూడదని ఆ రోజు మొరబెట్టారు. ఈ రోజుకు అదే ప్రవర్తన కలిగి ఉన్నారు. పిల్లారా, యూదుల గురించి దేవుడు బైబిల్లో క్లియర్గా రాయించాడు. ఈరోజు హిస్టరీ మీకు చెప్పబోతున్నాను. పిల్లారా, కొంచెము శ్రద్ధ పెట్టి వినండి. కొంచెం మీకు కష్టం అనిపించినా నేను అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తా. హిస్టరీ అది మీకు తెలిస్తే
మీకు అర్థమైపోతుంది మూడవ మందిరం అసలు ఉందా, అసలు ఏ మందిరం గురించి దేవుడు చెబుతున్నాడు అనే విషయాలు మనకు క్లియర్గా అర్థమైపోతుంది ప్రియులారా. అయితే ప్రియులారా, మొదటి నుంచి ఈ మానవ సమాజము, క్రైస్తవులైనా ఆ రోజు ఉన్నటువంటి యూదులైనా ఇప్పుడైనా సరే యూదులు వారు వాక్య భావాన్ని ఎప్పుడు చూడరు ప్రియులారా. వాక్య భావాన్ని చూడకుండా అక్షరాన్ని చూసి అదే నమ్మి మోసపోతున్నారు. అర్థం కాదు. మనం గీన బైబిల్ను అక్షర రూపకంగానే చదివామనుకో మనకు బైబిల్ ఎప్పుడు అర్థం కాదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే బైబిల్ చదివినప్పుడు చదువుతున్న వారికి నా సలహా ఏంటంటే ఆ రాయబడిన మాటల్లోని భావాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. అక్షరం ఇలా ఉంది కదా యాజ్ ఇట్ ఈజ్ గా దే అని నమ్మితే మీరు పొరపడిపోతారు పిల్లరా. ఉదాహరణకు ఒక విషయం చెబుతా. యేసుక్రీస్తుల వారి గురించి దేవుడు ఏం రాయించాడు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని అన్నాడు పిల్లరా. లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని అన్నాడు. అక్షరాన్ని చూస్తే యేసుక్రీస్తుల వారు గొర్రె పిల్ల అని ఉంది. మరి యేసుక్రీస్తుల వారు గొర్రె పిల్లనా? ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు గొర్రె పిల్లనా? గొర్రె పిల్ల అని అక్షరం తీసుకోకూడదు. మనము అందులో భావాన్ని తీసుకోవాలి. ఏమి తీసుకోవాలి అని మనము ఆలోచిస్తే పిల్లరా, గొర్రె పిల్ల ఏ విధముగా అయితే మనిషికి ఆహారాన్ని ఇవ్వడం కొరకు తన జీవితాన్ని బలిగా అర్పిస్తుందో, తానే బలైపోతుందో, అలాగే ఈ భూమి మీద మానవాళ్ళందరి పాపాల కొరకు బలైపోవటానికి వచ్చినటువంటి వాడే యేసుక్రీస్తుల వారు అని తెలియజేయడం కొరకు దేవుడు రాయించిన మాట ఈయన దేవుని గొర్రెపిల్ల. అంతేగాని మనం గొర్రెపిల్లగా చూడకూడదు పిల్లారా, గొర్రెపిల్లగా చూడకూడదు. భావం తీసుకోవాలి. మనం ఎప్పుడైనా భావం తీసుకుంటే అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. అందుకే మందిరం కూర్చున్నటువంటి వివరణ కొన్ని నెలలుగా మీకు తెలియజేస్తున్నాం పిల్లలు. ఒక్కొక్కటిగా వివరిస్తూ వస్తున్నాము. ఎందుకంటే ఒకేసారి అన్ని చెప్పేస్తే మీకు కూడా అర్థం కాదు. కలగూర గంపలో ఉన్నట్టుగా ఏమి నమ్మాలో ఏది వాస్తవమో మీకు అర్థం కాదు. అందుకే ఒక్కొక్కటి విడమర్చి మీకు తెలియజేస్తున్నాం పిల్లలారా. ఇంతకుముందు మీకు తెలియజేశాను ఏమనంటే దేవుని మందిరం అంటే మనమే అనే విషయము మనము ఇంతకుముందు మీటింగ్స్ లో అటెండ్ అయిన వారికి మీకు అర్థమై ఉంటుంది పిల్లారా. ఒకవేళ వినకపోతే యూట్యూబ్ ఛానల్లో ట్రూ గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్లో అన్ని ఉన్నవి, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. దేవుని మందిరము ఏదో అంటే మనమే అని, ఆయన కట్టుకున్న ఆలయం మనమే అని మనం నేర్చుకున్నాం పిల్లారా. అయితే మనుషులు బైబిల్లో రాయబడినటువంటి మాటలను అక్షరాలుగా తీసుకొని అపార్థం చేసుకొని తప్పుదోవలోకి వెళ్తున్నారే తప్ప ఆ భావములని గ్రహించటం లేదు. అందుకే ఆనాడు యేసుక్రీస్తుల వారు ఆ యూదా జనాంగాన్ని చూసి ఏం పలికాడో ఒకసారి చూడండి పిల్లారా. ఎప్పుడు యూదులు వాళ్ళు ఎలాంటి అంటే వాళ్ళు అక్షరాన్ని చూసేవారు, భావం అస్సలు గ్రహించలేదు. దాని వెనక ఉన్నటువంటి భావం అనేది వారికి అర్థం కాలేదు పిల్లారా. ఆ రోజు యేసుక్రీస్తుల వారు ఏ మాట చెప్పినా తప్పులు ఎదుగుతున్నారు. ఎందుకంటే ఆయన మంచి ఆలోచనతో మహాజ్ఞానం తెలియజేస్తుంటే వారికి అర్థం కాక వారి అక్షరాల రూపంగానే చూసి బాధపడిపోతూ ఈయన అబద్ధ బోధకుడు అని చెప్పేసి నిందలు వేసి ఆయనను చంపటానికి ప్రయత్నం చేశారు ఆ రోజు యూదుల పిల్లరా. అందుకే యేసుక్రీస్తుల వారు వారిని చూసి పలికిన మాట ఒకసారి చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం పిల్లరా. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పిను. యూదులతో చెబుతున్నాడు యేసుక్రీస్తుల వారు. మీరు వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. ముందు భావాన్ని నేర్చుకోండి. అక్షరాలు కాదు, ధర్మశాస్త్రం ఆజ్ఞలను బట్టేసి చెప్పడం కాదు, అందులో ఉన్న భావం ఏంటో నువ్వు గ్రహించాలి. ఆ భావం గ్రహించకుండా ధర్మశాస్త్రం నేను పాటిస్తున్నాను, నా ధర్మశాస్త్రం నాకు తెలుసు అని అంటే నిన్ను మోసం చేసుకున్నట్టే. అలానే పిల్లల బైబిల్లో ఎన్నో మాటలు భావయుక్తంగా చదవకపోబట్టే వీళ్ళు పొరబడిపోతున్నారు. ఇంకో ఉదాహరణ చదువుతా పిల్లరా. ఆమె ముఖము చంద్రబింబము వలె ఉంది అని మన కవులు రాస్తుంటారు. ఒక స్త్రీని వర్ణించేటప్పుడు, ఒక స్త్రీ యొక్క అందాన్ని తెలియజేసేటప్పుడు వాళ్ళు ఆమె ముఖము చంద్రబింబం వలె ఉంది అని చెబుతుంటారు పిల్లరా. చంద్రబింబం అంటే ఆమె ముఖము చంద్రుడా? ఆలోచించండి. కవి ఉద్దేశం ఏంటి? ఆమె ముఖము చంద్రుడని కాదు, అంటే చంద్రుని చూస్తే ఎంత ఆహ్లాదకరంగా, ఎంత అందంగా, ఎంత వెలుగుకరంగా ఉంటుందో అలానే ఆమె ముఖము చూసినప్పుడు అలానే అనిపిస్తుంది అనే విషయం తెలియజేయడం కొరకు కవి ఆ విధంగా తెలియజేశాడు పిల్లరా. వాడుక భాషలో మనం చూస్తే ఒక విషయం మీకు గుర్తు చేస్తా. చాలా మంది ఎవరినైనా తిట్టేటప్పుడు కొన్ని మాటలు వాడుతుంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో. ఏమనంటారంటే ఒక కుక్క అంటారు, లేదంటే ఒక పంది అంటారు, లేదంటే ఒక నక్క అంటారు. ఎందుకు? నిజంగా మనిషినే వాళ్ళు తిట్టేది. మరి మనిషిని ఎవరైనా నక్క అని ఎందుకు అంటున్నారు?
పంది అని ఎందుకు అంటున్నారు అంటే పంది లాంటి స్వభావం ఏదో వాడిలో ఉంది, అది గమనించారు గనుకనే ఎవరు పంది అని వీళ్ళు తిట్టడం మొదలు పెడతారు పిల్లారా. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లారా, భావాన్ని చూడాలి ఎప్పటికైనా. మనము అక్షరాన్ని చూడొద్దు. అక్షరాన్ని చూస్తే బైబిల్ ఎప్పుడు మీకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. బైబిల్లో మనము చదివేటప్పుడు భావాన్ని తీసుకుంటే గిన మనకు బాగా అర్థమవుతుంది పిల్లరా, చాలా బాగా అర్థమవుతుంది. వండర్ఫుల్ గా దేవుడు రాయించాడు బైబిల్. కాబట్టి భావాన్ని మనం ఆలోచించాలి. ఆ రోజు యూదులు ఈ దేవాలయం గూర్చి కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, అపార్థం చేసుకుని ఒక రోజు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి మాట అంటారు, నువ్వు దేవుని కుమారుడు అయితే మాకు ఏ సూచక క్రియ చూపిస్తావు అని అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు వారిని చూసి పలికిన మాట ఒకసారి చూడండి పిల్లారా. యూదులు అపార్థం చేసుకున్న మాటలు. యేసుక్రీస్తుల వారు భావయుక్తంగా మాట్లాడతాడు, కానీ వీళ్ళు మాత్రము అక్షరాలను మాత్రమే పట్టుకుంటారు. అది ఒక సందర్భం మీకు చూపిస్తున్న పిల్లారా. ఒకసారి చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చూడగలిగితే 18వ వచనం నుంచి పిల్లారా. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా. యూదులు ఎప్పుడు సూచక్రియలు అడిగేవారే కానీ దేవుని నమ్మేవారు కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఐగుప్తులో నుంచి మనం చూస్తే ఎప్పుడు వండర్స్ అడిగేవాళ్ళే. ఏ సూచక్రియ చూపిస్తావు, అరణ్యంలో ఎన్ని సూచక్రియలు చేయలేదు, ఎర్ర సముద్రముని పాయలు చేశాడు కదా, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలను కాపాడి ఐగుప్తు ప్రజలను దేవుడు ఎంతగా నాశనం చేశాడో వాళ్ళు కల్లారా చూశారు కదా. అయినా సరే వాళ్ళు నమ్మరు పిల్లారా, నమ్మరు. మాకు ఇంకా సూచక్రియలు చూపించు అని. అదే విధంగా ఆ రోజు యేసుక్రీస్తుల వారి కాలంలో కూడా అదే పలుకుతున్నారు పిల్లారా. దేవుని మాత్రం నమ్మరు వాళ్ళు. పేరు చదువుతారు మేము దేవుని నమ్మినామని, అంతేగాని నిజంగా వారి హృదయంలో దేవుడు లేడు పిల్లారా. ఆ రోజు యేసుక్రీస్తుల వారిని చూసి పలికిన మాటల వాళ్ళు, ఏ సూచక క్రియ మాకు చూపిస్తావు అని అంటే అప్పుడు యేసు ప్రభువుల వారు పలికారు. 19వ వచనం మనం చూద్దాం. యేసు ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పాను. యేసుక్రీస్తుల వారు చెప్పారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి. అప్పుడు దేవాలయంలోనే యేసుక్రీస్తుల వారు ఉన్నారు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను తిరిగి లేపుతాను అని చెబితే వారేం పలుకుతున్నారు తెలిసిన 20వ వచనంలో, యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనేది. యూదులు ఏమడిగారంటే నువ్వు దేవాలయం పడగొట్టు, 3 దినాల్లో నేను తిరిగి లేపుతాను అంటున్నావే. మా పితరులు 46 సంవత్సరాలు కట్టారు ఈ దేవాలయాన్ని. 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని నువ్వు 3 రోజులు ఎలా లేపుతావు? అంత ఇంజనీరింగ్ టెక్నాలజీ నీ దగ్గర ఉందా అన్నట్టుగా యేసుక్రీస్తుల వారిని ప్రశ్నిస్తున్నారు పిల్లారా. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏమనంటే వారికి వాక్యం అర్థం కాలేదు, వాక్య భావం అర్థం కాలేదు. యేసుక్రీస్తుల వారు చెప్పిన దేవాలయము వేరు, వారు పలుకుతున్న దేవాలయం వేరు. వారు అక్షరాన్ని చూస్తుంటే దేవాలయం అంటే ఇదిగో మనుషులు కట్టినటువంటి, మా పితరులు కట్టినటువంటి ఈ దేవాలయమే, ఈ కట్టడాలే దేవాలయం అని వారు నమ్ముచున్నారు. యేసుక్రీస్తుల వారేమో సత్యాన్ని తెలియజేస్తుండు. నాయన కట్టడాలలో కాదు దేవుడు ఉండేది, మనలోనే ఉంటాడు. ఈ దేవాలయము, మనిషి దేహమే దేవాలయము, ఈ దేవాలయంలో దేవుడు ఉంటాడు అనే సంగతి యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు పిల్లారా. అప్పటికి శిష్యులకు కూడా అర్థం కాలేదు, వారికి కూడా తెలియదు. వారు యూదులే కదా, వారికి అర్థం కాలేదు. అలాగే యూదులలో ఉన్న పరిచయులకు, శాస్త్రులకు కూడా అర్థం కాలేదు పిల్లారా. మరి మనము ఈ దేవాలయం గురించి, ఈ 3వ మందిరం గురించి మనకు అర్థం కావాలంటే పిల్లారా, మనము చరిత్రలోనికి వెళ్ళాలి. చరిత్ర ఏం చెబుతుంది అనేది మీకు తెలియజేస్తాను పిల్లారా. వీళ్ళు అపార్థం చేసుకున్న మాట ఇది. 46 సంవత్సరాలు కట్టారంటున్నారు కదా, మరి సొలొమోను కట్టింది ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలని బైబిల్లో రాయబడింది. మరి 46 సంవత్సరాలని వీళ్ళు అంటున్నారు ఎందుకు అని అంటే పిల్లారా, హిస్టరీ ఉంది, చదువుతంతా వివరంగా మీకు తెలియజేస్తా. ఏం జరిగిందో మీకు తెలియజేస్తా. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినాలని నేను మనవి చేయుచున్నాను పిల్లారా. మనకు తెలుసు దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. దేవుడు కోరుకున్నట్టుగా దావీదు గారు నివసించి ఆయన జీవితకాలం అంతా దేవుని కొరకు గొప్పగా బ్రతికాడు పిల్లారా. అయితే ఒకరోజు దావీదు గారు తన రాజ్యం స్థిరపడిన తర్వాత, తనకు నెమ్మది కలిగిన తర్వాత దేవుని కొరకు, దేవుని నామ ఘనత కొరకు నేను మందిరమును కట్టాలి అనే ఆలోచన దావీదులో పుట్టింది పిల్లారా. మిగతా వారిలో కాదు, దావీదులో ఆ ఆలోచన మొట్టమొదటి పుట్టింది. ఆ పుట్టినది మొదలుకొని వెంటనే నేను దేవునికి దేవాలయం నిర్మించేంత వరకు పడుకునే మంచం కూడా నేను ఎక్కను అని ప్రామిస్ చేశాడు పిల్లారా. అప్పుడు దేవుడు దావీదు గారి మనసును గ్రహించి నాతాను అనే ప్రవక్తను పంపిస్తాడు. దావీదు దగ్గరికి వెళ్ళి నా మాటలు చెప్పు, దావీదు నా గురించి ఏదో ఆలోచిస్తున్నాడు, నేను గొర్రెల దొడ్డిలో నుంచి దావీదు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాను, నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల మీద నాయకుడిగా నిలబెట్టాను,
ఇప్పుడు అతనికి నెమ్మది కలిగిన తర్వాత నా కొరకు మందిరం కట్టాలని ఆలోచిస్తున్నాడు. లోకంలో ఉండే గనులకు ఉండే ఘనతను నేను దావీదుకి ఇచ్చాను. ఇంత గొప్పగా దీవించినటువంటి నాకు ఈరోజు మందిరం కట్టాలంటున్నాడు. అయితే వెళ్ళి నా సేవకుడైన దావీదుకు చెప్పు, ఏమనంటే నీవు నా కొరకు మందిరము కట్టకూడదు. నువ్వు కట్టాలని ఆలోచన కలిగి ఉన్నావు, మంచిదే. నా నామము గణపరచబడాలని నువ్వు ఆలోచిస్తున్నావు దావీదు, అది మంచిదే. కానీ నువ్వు కట్టకూడదు. ఎందుకంటే నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలు కొరకు నువ్వు ఎంతగానో యుద్ధాలు చేశావు, ఎంతగానో రక్తాన్ని ఒలికించావు ఈ భూమి మీద. కాబట్టి నువ్వు విశ్రాంతికి వెళ్ళిన తర్వాత నీ కుమారుడు, నీ గర్భం నుండి వచ్చినటువంటి నీ కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కడతాడు అని దావీదు గారికి నాతాను అనే ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తాడు పిల్లరా. అప్పుడు దావీదు గారు, సరే తండ్రి, మీ చిత్తమే జరిగించండి, మీ చిత్తమే జరిగించండి, నా కుమారుని ద్వారానే మీరు మందిరం కట్టించండి అని దావీదు గారు ఒప్పుకున్నప్పుడు, తర్వాత దావీదు గారు తన వృద్ధాప్యంలో మరణమైన తర్వాత తన కుమారుడు అనేటువంటి సొలొమోను గారికి పట్టాభిషేకం చేపిస్తాడు. సొలొమోను గారు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండి తన తండ్రి చెప్పిన ప్రకారము నా దేవునికి మందిరం కట్టాలని ఆలోచించాడు పిల్లారా. లోకంలో ఎక్కడా లేని విధంగా చాలా గొప్పగా నా దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాలి, నా తండ్రి కోరిక మేరకు అని సొలొమోను గారు దృఢ సంకల్పంతో కట్టాలని ప్రారంభించాడు పిల్లారా. ఒకసారి ఆ మాట చూసి ముందుకు వెళ్దాం పిల్లారా. సొలొమోను గారు ఆయన రాజుగా ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నప్పుడు తర్వాత 7 సంవత్సరాలు ఆయన దేవుని కొరకు ఒక మందిరాన్ని, బంగారు దేవాలయాన్ని కడతాడు పిల్లరా. ఒకసారి మొదటి రాజుల గ్రంథం చూడండి, 6వ అధ్యాయం మనం చూడగలిగితే 6వ అధ్యాయం మొదటి వచనము. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలీయులైన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. దేవుని మందిరాన్ని కట్టడము ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు కట్టాడని మనం చూస్తే అదే అధ్యాయము 38వ వచనంలో దేవుడు చదువుతున్నాడు పిల్లారా. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. 7 సంవత్సరాలు సొలొమోను గారు బంగారు దేవాలయాన్ని యెరూషలేములో కట్టించాడు పిల్లారా. తర్వాత ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, తండ్రి మీరు ఆకాశములు పట్టజాలని రూపము మీది, నేను కట్టించినటువంటి బంగారు దేవాలయము, ఈ చిన్ని దేవాలయము మిమ్మల్ని ఎలా పడుతుంది, మీరు పట్టరు. అలాగే మేము కట్టిన మానవుల హస్తకృతాలయాలలో మీరు నివసింపరు అని దేవునికి ప్రార్థన చేసి, ఎవరైతే ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో వారి మనవి ఆలకించండి, వారి పాపములు క్షమించండి అని మనవి చేసుకున్నప్పుడు దేవుడు ఓకే అని చెబుతాడు పిల్లారా. అది మొట్టమొదట యెరూషలేములో దేవుని కొరకు కట్టించినటువంటి మందిరము, బంగారు దేవాలయము సొలొమోను గారి ద్వారా జరిగించినది పిల్లారా. ఇది మొట్టమొదటి మందిరం పిల్లారా. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఈ మందిరాన్ని బట్టి అతిశయించేవారే గాని దేవుడు అందులో ఉండాడని, లేదంటే దేవుడు తమను పరిపాలించాలని అనే ఆలోచన వారి హృదయాల్లో దేవుడు ఉండాలనుకుంటున్న ఆలోచన వారు గ్రహించిన వారు కాదు ప్రియులారా. దేవుని మనసును పక్కన పెట్టేసి ఎప్పుడు చూసినా ఆ కట్టడాన్ని చూసి మురిసిపోయేవారే గాని ఇదిగో బంగారు దేవాలయము దేవునిది, దేవుని మందిరము బంగారు దేవాలయము అని దాన్ని బట్టి అతిశయిస్తున్నారే తప్ప తమ దేవుడైనటువంటి యెహోవాను బట్టి వారు అతిశయించలేదు ప్రియులారా. పేరుకు బంగారు దేవాలయం కట్టారు, కానీ పరిస్థితులు అంత తారుమారాయో తెలుసా. సొలొమోను గారు మరణమైన తర్వాత తన కుమారుడు రెహబాము ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అయ్యాడు ప్రియులారా. రాజుగా అయినప్పుడు అతని కాలంలోనే ఆ రాజ్యం 2 భాగాలుగా అయిపోయింది. 12 గోత్రాలుగా ఉన్నటువంటి ఆ రాజ్యము 2 భాగాలుగా మారిపోయింది ప్రియులారా. 10 గోత్రాలు ఒక రాజ్యము, 2 గోత్రాలు ఒక రాజ్యముగా మారిపోయింది. ఎందుకు జరిగిందంటే రెహబాము ఏం చేశాడో తెలుసా. రెహబాము ఏం చేశాడంటే తన రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి, రెహబాము నీవు మా మీద ఉన్నటువంటి ఈ కాడిని లేదంటే ఈ బరువును మాకు తగ్గిస్తే నీకు సేవ చేస్తాము జీవితాంతము, నీవే మా మీద రాజుగా ఉండు అనే రెహబాముతో సొలొమోను కుమారుడితో అంటే అతడు ఏం చెప్పాడంటే సరే కొన్ని రోజులు ఆగిరండి అని చెప్పేసి ఆ పెద్దల ఆలోచన తీసుకుంటానని చెప్పేసి పెద్దల ఆలోచన తీసుకుంటే వాళ్ళు చెబుతారు ఏమనంటే, బాబు నువ్వు వారి మాట విను, వారు చెప్పినట్టుగానే నిజంగా విను, వారి మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించు, అప్పుడు ఈ ప్రజలు నీకు దాసులుగానే ఉంటారు, నిన్ను రాజుగానే నియమించుకుంటారు అని చెబితే
అప్పుడు రెహబాము వినాలి కదా, పెద్దలు చెప్పినటువంటి ఆలోచన వినాలి కదా. అది వినకుండా తన చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్ను, యవనస్తులను, తిరుగుబోతులను తీసుకుని వచ్చి వారి సలహా స్వీకరిస్తాడు. పిల్లరా, వారేం చెప్పారంటే, ఇదిగో మీ మీద ఉన్నటువంటి భారంని ఇంకా రెట్టింపు చేస్తానే తప్ప తగ్గించేది లేదు అనే సలహా ఈ యవనస్తులు చెప్పిన దాన్ని బట్టి అదే మాటలు తనతో మాట్లాడడానికి వచ్చినటువంటి ప్రజలతో చెబుతాడు. పిల్లరా, నీ భారము ఎక్కువనే చేస్తానే తప్ప తగ్గించను అనే చెప్పేసరికి, అయితే మాకు పొందిక లేదు నీతో, ఇక మాకు నువ్వు రాజుగా అవసరం లేదు అని చెప్పేసి 10 గోత్రముల వారు యరొబామును రాజుగా నియమించుకొని వారు సపరేట్ రాజ్యంగా వెళ్ళిపోతారు. పిల్లలు, ఇదంతా చరిత్ర, మీకు చరిత్ర చదువుతున్నా ఏం జరిగిందనేది. ఇప్పుడు రెహబాము కాలంలోనే రాజ్యం 2గా విభాగింపబడింది. పిల్లారా, ఎందుకంటే రెహబాము యొక్క అవిధేయతను బట్టి దేవుడు రాజ్యాన్ని 2గా విభజించేసి 10 గోత్రములను యరొబాము అనే వేరొక రాజుకు అప్పజెప్పేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలలో నుండి వచ్చినటువంటి యరొబామే. అయితే యూదా, బెన్యామీని 2 గోత్రాలను రెహబాము పరిపాలించేవాడు. పిల్లారా, 2 రాజ్యాలుగా విభాగింపబడిన తర్వాత యరొబాము ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ ప్రజలు నన్ను రాజుగా నియమించారు, బాగానే ఉంది. ఇప్పుడు యెరూషలేములో దేవాలయం ఉంది కదా, సొలొమోను దేవాలయము. ఈ ప్రజలు దేవాలయం పిచ్చెక్కిపోతారు కదా, కాబట్టి యెరూషలేములో ఆరాధించడానికి వెళ్ళినప్పుడు వీరు రెహబాము తట్టు తిరిగి నా మీదనే తిరుగుబాటు చేసి నా రాజ్యాన్ని కూలదోస్తారు అని ఆలోచించి ఏం చేశాడో తెలుసా? 2 బంగారు దూడలను చేయించాడు. పిల్లరా, యరొబాము అనే రాజు, ఇశ్రాయేలు 12 గోత్రముల రాజు 2 బంగారు దూడలను చేయించి, ఒకటి దానును, ఒకటి బేతేలులో ప్రతిష్ఠించి, ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని ఐగుప్తులో నుంచి నడిపించిన దేవుడు ఎవరో కాదు, ఇదిగో ఈ బంగారు దూడలే అని వీటికి సాష్టాంగపడి నమస్కరించండి అని ఒక అబద్ధం వైపు నడిపించాడు. పిల్లరా, దేవుడు నిజంగా తనకు రాజ్యాధికారాన్ని ఇస్తే యరొబాము కానీ దేవుని మీదనే తిరుగుబాటు చేసి దేవుడు కానటువంటి బంగారు దూడల వైపు ఈ ప్రజలను మళ్లించాడు. పిల్లారా, ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి ఒకసారి. ఆ మాటలు చూడండి. అదే మొదటి రాజుల గ్రంథం మనం చూస్తే పిల్లారా, 12వ అధ్యాయము 26వ వచనం నుంచి, ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోచుండిన ఎడలా ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తన యజమానుని తట్లు తిరుగును, అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము నద్దకు మరలా చేరుదురు, రాజ్యం మరలా దావీదు సంతతి వారిదగును అని యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము, ఇశ్రాయేలీయులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును ఉంచెను. దాని వరకు ఈ 2లో ఒక దానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. ఆలోచించండి పిల్లరా, దేవుణ్ణి ఆరాధించవలసినట్టు ఈ జనాంగము ఎలా మారిపోయారంటే, బంగారు దూడలను చేసుకుని పోతపోసిన విగ్రహాలకు నమస్కరించడం మొదలుపెట్టారు. పిల్లరా, ఇశ్రాయేల్ 10 గోత్రములలో ఉన్నటువంటి వారు నిజంగా వారి చరిత్ర చూస్తే 19 మంది రాజులు వచ్చారు. పిల్లరా, 10 గోత్రం నుంచి 19 మంది రాజులు వచ్చారు. ఒక్కడు కూడా దేవునికి విధేయుడిగా బతకలేదు. ఒక్క రాజు కూడా దేవుని కొరకు విధేయుడిగా బతకలేదు. అందులో నుంచి వచ్చిన వాడే ఆహాబు రాజు. మనకు తెలుసు, యెజెబెలు, ఆహాబు దేవుని ప్రవక్తలను చంపినటువంటి వారు. ఆహాబు చరిత్ర మీరు వినే ఉంటారు పిల్లారా, చదివినప్పుడు మీకు అర్థం ఉంటుంది. ఎంత ఘోరమైన రాజు, ఎంత ఘోరమైన క్రియలు వాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో జరిగించారో మనకు అర్థమైపోతుంది. పిల్లారా, ఆ 10 గోత్రంలో నుంచి వచ్చినటువంటి రాజులలో ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా దేవునికి విధేయుడిగా బతకలేదు. పిల్లారా, ఇంకా దేవుడు ఏమైపోవాలి? నిజంగా దేవుడు ఎంతగా బాధపడిపోతాడు. ఐగుప్తు దేశంలో నుంచి వారిని కనాను దేశంలోకి నడిపించి దేశమును భాగాలుగా విభజించి వారికి స్వదేశముగా ఇచ్చేసి స్వాస్థ్యములుగా ఇచ్చి, ఇక్కడ మీరు స్థిరపడి నన్ను ఆరాధించండి, నా కొరకు బ్రతకండి అని దేవుడు చెబితే, ఆ నడిపించినటువంటి లేదంటే కాపాడిన ఆ దేవుని పక్కన పెట్టేసి దూడలను పూజిస్తే ఇంకా దేవుడు ఏమైపోవాలి? ఆలోచించండి ప్రియులారా, దేవుడు ఏమైపోవాలి? చాలా బాధ నుండాడు. ఒక్క రాజు కాకపోతే ఒక్కరైనా సరైన రాజు రాలేదు పిల్లల వాళ్ళలో నుంచి. మరి యూదులు ఎలా ఉన్నారంటే, 2 గోత్రాల్లో ఉన్నటువంటి యూదా రాజులు, వాళ్ళలో కొంతమంది మంచి రాజులే వచ్చారు, కొంతవరకు వాళ్ళు భక్తిగానే బతికారు వాళ్ళు. కానీ వారు కూడా చెయ్యరాని కార్యాలు చేస్తూనే వచ్చారు పిల్లరా. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశానికి, కనాను దేశానికి రాకముందు కనాను ప్రజలు ఎన్నో హేయమైన కార్యాలు చేసేవారు. వాళ్ళు
ఆ కార్యాలు చూసి దేవుడు విసిగిపోయి వారిని సర్వనాశనం చేసి ఇశ్రాయేలు ప్రజలు తన జనాంగం కోసం ఆ కనాను దేశం ఇస్తే వారు కూడా అన్య జనుల అలవాట్లు నేర్చుకుని అవే పాటించడం మొదలుపెట్టారు పిల్లారా. ఇశ్రాయేలు 10 గోత్రముల వారు చెడిపోయారు, మొత్తం టోటల్ గా చెడిపోయారు. ఒక్కరు కాబట్టి ఒక్కరు కూడా దేవుని కొరకు బ్రతికిన వారు లేరు పిల్లారా. మరి ఈ 2 గోత్రాల్లో యూదా బెన్యామీను గోత్రాల్లో వచ్చినటువంటి రాజుల్లో కొంతమందిని మంచివాడిని చూస్తాము, దేవుని కొరకు బ్రతికిన వారిని చూస్తాము. అయినా సరే వారిలో కూడా నిజంగా ఈ అపవాది సంబంధమైన క్రియలే, ఈ లోక సంబంధమైనవే మనం చూస్తాం ప్రియులారా. ఎంత నీచమైన కార్యాలు వాళ్ళు జరిగించారో చూస్తే ప్రియులారా ఒకసారి చూడండి, మీకు చూపించాలనుకుంటున్నా. వారు దేవుడు 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 అంటారు, కానీ దేవుని నమ్మేవారు కాదు ప్రియులారా. దేవుని నమ్మేవారు కాదు. దేవుని నమ్మితే దేవుడు కోరుకున్నట్టుగా బతకాలి. ఈరోజు మనమైనా ఎవరిమైనా ప్రియులారా, నేను దేవుని నమ్ముతున్నామని చెప్పి దేవుని మాటను పక్కన పెడితే దేవుడు సంతోషించడు. ఒకసారి చూడండి పిల్లారా, ఎలాంటి కార్యాలు ఇశ్రాయేలు ప్రజలు లేదంటే యూదా జనాంగం నుంచి వచ్చిన వారు ఆ రాజులు ఎలాంటి కార్యాలు చేశారో ఒకసారి చూద్దాం పిల్లారా. 2వ దినవృత్తాంతాల గ్రంథము చూడండి 28వ అధ్యాయం పిల్లారా 1వ వచనం నుంచి పిల్లారా. ఆహాజు ఏలనారంభించినప్పుడు 40 సంవత్సరములు గలవాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. దావీదు గారు ఏ విధంగా యథార్థంగా జీవించారో ఈ ఆహాజ్ అనే రాజు ప్రవర్తింపలేదంట. దేవుడు చెబుతుండు, అతడు ఇశ్రాయేలు రాజుల మార్గముల యందు నడిచి, ఇశ్రాయేలు రాజులు 10 గోత్రములకు ఉన్నటువంటి రాజులు వాళ్ళ మార్గంలో నడిచి, ఎందుకంటే వారు మొదటి నుంచి తప్పిపోయారు. ఆ బేతేలులో దానులో ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి వాటికి నమస్కరిస్తున్నారే తప్ప దేవుని నమస్కరించలేదు. ఈ ఆహాజు కూడా అలాంటి కార్యక్రమాలే చేస్తున్నాడంట. ఈ 2 గోత్రముల నుంచి వచ్చినటువంటి లేదంటే యూదా గోత్రంలో నుంచి వచ్చినటువంటి రాజు ఆహాజు రాజు ఏం చేశాడంటే, అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడిచి బయలు దేవతా రూపములుగా పోత పోసిన విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్హిన్నీము లోయందు ధూపం వేసి ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. ఎంత ఘోరం ఆలోచించండి. దేవతల పేరట దేవుడు గర్భఫలముగా తన పిల్లలను ఇస్తే ఆ దేవతల పేరట నిజంగా ఏమి చేయనటువంటి విగ్రహాల పేరట అగ్నిలో దహించాడు తన సొంత కుమారుణ్ణి. ఆలోచించండి పిల్లరా, ఎంత హేయమైన క్రియలు ఆలోచించండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానమని బైబిల్లో రాయబడి ఉంది కదా. దేవుడు బహుమానంగా నీకు పిల్లలను ఇస్తే నీ పిల్లలను నువ్వు చంపుకోగలవా? నీ పిల్లలను నువ్వు నీ చేతులను చంపుతావా? అది కూడా ఎలా చంపాడు? ఏదొక దేవతల పేరట, నిన్ను కాపాడలేని రక్షించలేని దేవతల పేరట అగ్నిలో పడవేస్తే గర్భఫలాన్ని ఇచ్చిన దేవుడు ఏమైపోతాడో ఆలోచించండి పిల్లరా. నిజంగా ఇశ్రాయేలు చరిత్ర చూస్తే దేవునికి దుఃఖము తప్ప ఆనందం కలగలేదు పిల్లరా. అక్కడక్కడ భక్తులను చూశామే తప్ప వాళ్ళ చరిత్ర చదివితే దేవుడు బాధపడి నొచ్చుకుని అల్లాడిపోయాడు, బాధపడిపోయాడు వారి ప్రవర్తనను చూసి. చూడండి, మీకు చరిత్ర చూపించేది అందుకే. చరిత్ర చూపిస్తే మీకు అర్థం కావాలా, దేవుని మనసు అర్థమవుతుంది, ప్రజల మనసు అర్థమవుతుంది, మనం ఎలా బ్రతకాలో మనం కూడా అర్థం చేసుకుంటాం పిల్లరా. అందుకోసమే ఇది మీకు తెలియజేస్తున్నాం. తన కుమారులను అగ్నిగుండం దాటించాడు దేవతల పేరట. ఇంకా అంతేకాదు, ఏం చేశాడో తెలిసిన 4వ వచనం, అతడు ఉన్నత స్థలములలోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు కిందను బలులు అర్పించుచు ధూపం వేయుచు వచ్చెను. బలులు అర్పిస్తున్నాడు దేవునికి కాదు, వారిని కాపాడినటువంటి దేవునికి కాదు వాళ్ళు బలులు అర్పించేది. వారిని కాపాడలేనటువంటి ఈ దూడలను లేదంటే విగ్రహాలకు బలులు అర్పిస్తూ వచ్చాడు పిల్లరా ఆహాజు రాజు. మరొక రాజు యూదా గోత్రంలో నుంచి వచ్చినటువంటి మరొక రాజు మనస్సే అనే రాజు కూడా ఏం చేశాడో తెలిసిన ఇదే కార్యక్రమాలు చేశాడు పిల్ల. ఇలాంటి కార్యక్రమాలు చేశాడు. చూడండి, ఆ మాట కూడా చూడండి. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయం చూడండి పిల్లారా 1వ వచనం నుంచి. మనస్సే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్లవాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా ఎల్లగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతను కూడా దేవుని దృష్టికి చెడు నడత నడిచాడంట. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలంలో తిరిగి కట్టించి, హిజ్కియా చాలా గొప్పగా బ్రతికాడు దేవుని కొరకు. ఉన్నత స్థలాలు కట్టినట్టు వాటన్నిటిని పడగొట్టేసి దేవుని కొరకు గొప్పగా బ్రతికి దేవుని యందు విశ్వాసం నుంచి బ్రతికినటువంటి హిజ్కియా కుమారుడే మనస్సే.
తన తండ్రి నడిచిన ప్రకారం నడచకుండా మరలా తన తండ్రి ఏవైతే పాడు చేశాడో అవి మరలా కట్టడం ప్రారంభించాడు. మరలా కట్టి అతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములను పూజించి కొలిచెను. ఆకాశ నక్షత్రాలను కొలవడం మొదలుపెట్టాడంట. నక్షత్రాలను కొలవడం ఇదే దేవుడు వద్దన్న పనులు వీళ్ళు చేస్తున్న క్రియలు ప్రియులారా. ఆకాశ నక్షత్రంలో పూజించమని చెప్పాడు దేవుడు? లేదు కదా. మరి వీళ్ళు ఎందుకు పూజిస్తున్నారు అంటే వీరి మనసుల్లో దేవుడు లేడు. పిల్లరా. అందుకే ఇలాంటి చేయరాని కార్యములన్నీ వీరు చేస్తున్నారు. మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములు కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్రముల సమూహమును బలిపీఠములు కట్టించెను. బెన్హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిలో నుండి దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లంగితనమును వాడిక చేయు కన్న పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇవన్నీ మనం చదువుతుంటే అలసట వస్తుంది పిల్లారా. ఎన్ని కార్యాలు, హేయమైన కార్యాలు జరుగుతున్నారు. ఆకాశ నక్షత్రాలకు ధూపం వేస్తున్నారు, బయట దేవతకు ధూపం వేస్తున్నారు, దేవునికి మాత్రము ఏ కార్యం చేయటం లేదు. నిజ దేవునికి లేదంటే వాడిని కాపాడిన దేవునికి మాత్రం ఏమి చేయటం లేదు పిల్లారా. చివరికి దేవుడిచ్చినటువంటి తన పిల్లల్ని గర్భఫలాలను సైతము లెక్క చేయకుండా వారు ఈ దేవతల పేరటనే, ఈ విగ్రహాల పేరటనే బలిగా అర్పించారు, అగ్నిలో పడవేశారు పిల్లారా. అది చూసిన దేవుడు, కన్న తండ్రి గారిని ఇళ్ళకు లేకపోవచ్చు ప్రేమ పిల్లల మీద, నిజమైన కన్న తండ్రి దేవుడు ఎంత పరితపించిపోతాడు. అందుకే కోపము చేసింది, ఆయనకు కోపము వచ్చేసింది పిల్లారా. ఎందుకు? ఇలాంటి హేయమైన కార్యాలు చేసినందుకే. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవునికి అయిష్టమైన కార్యాలు మనం చేసి దేవుని కోపం మన మీద మండించేటట్టు మనం ఉండకూడదు పిల్లారా. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి. ఆ ఇష్టమైన కార్యాలే క్రైస్ట్ చర్చి ఖమ్మం ద్వారా జరిగిస్తున్నాం పిల్లారా. ప్రతి గురువారం పల్లె సువార్త, ఎందరో స్త్రీలు, నిజంగా తమ్ముళ్ళు కష్టపడి పల్లె ప్రతి వారము, ఈ వారం క్యాన్సిల్ అయింది అనేది లేదు పిల్లారా. ఈ వారము క్యాన్సిల్ అయింది లేదు, వాతావరణం సహకరించకపోతేనే తప్ప నిజంగా తమ్ముళ్ళు, ఆ స్త్రీలు మానేయరు. ఎప్పుడు వెళ్దామో, ఎప్పుడు సువార్త ప్రకటిద్దాము. ఎందుకంటే దేవునికి ఇష్టమైన కార్యాలు ఇవి, దేవునికి సువాసన ఇచ్చేటువంటి కార్యాలు పిల్లారా ఇవి. అందుకే మనము ప్రారంభించాము ఇవి. దేవునికి ఇష్టమైనవి చెయ్యాలి, కానీ ఇష్టం లేని కార్యాలు ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే మన మీదికి కోపము వస్తుంది. దేవుని కోపము మనము తట్టుకోలేము దేవుని కోపాన్ని తాళలేము ప్రియులారా. అందుకే మనకున్న ఈ బతుకు, ఈ చిన్ని కాలంలోనే మన తండ్రిని సంతోషపెట్టే కార్యాలు మనం చెయ్యాలి. నిజంగా స్తబ్దతలోకి వెళ్ళిపోయింది క్రైస్తవ ప్రపంచం. ఈ చుట్టుపక్కల ఎక్కడ కార్యాలు జరిగిస్తున్నారో ఆలోచించండి. దేవుని నామాన ఏ కార్యాలైనా జరిగిస్తున్నారా అంటే లేదు పిల్లారా, లేదు. అందుకే దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు. ఆ దేవుని మాటలు చదివినప్పుడు మనము ప్రజలలో చైతన్యం తీసుకురావాలి, దేవుని వైపు మనుషులను తిప్పాలి, ఆ దేవుని కొరకు బ్రతికే వారికి ఈ మనుషులను తిప్పాలి అనే సదుద్దేశంతో ఈ ప్రారంభించాం పిల్లారా. పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు, వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని కంపల్సరిగా ఇస్తాడు పిల్లారా. దేవుడు మంచి బహుమానాన్ని ఇస్తాడు. మీ అందరికి ఇవ్వాలనే నేను మనసారా దేవునికి ప్రార్థిస్తున్నా పిల్లారా. చూడండి రాజుల చరిత్ర ఎలా ఉందో. ఇశ్రాయేలు రాజులు చెడిపోయారు. ఎలాగో చెడిపోయారు. ఈ యూదా రాజులు కూడా ఏం చేశారంటే ఆ ఇశ్రాయేలు రాజులు చేసినటువంటి ప్రవర్తనని వీళ్ళు తెచ్చుకొని వాళ్ళు చేసినట్టుగానే వీళ్ళు చెడు కార్యాలు చేస్తూ దేవుడిచ్చిన గర్భఫలాన్ని అగ్నిలో పడవేసి దేవతల పేరిట నాశనం చేసుకుంటారు, చంపేస్తున్నారు పిల్లారా. అది చూసిన పరలోక కన్న తండ్రి బాధపడిపోయాడు. ఎంతో నిజంగా వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నాడు. మీరు మందిరము, బంగారు దేవాలయము, మందిరము, దేవుడు అంటున్నారే, మరి మీరు చేసే కార్యాలు ఏమిటిరా? మీరు చేసే కార్యాలు నాకు ఇష్టమైన చేస్తున్నారా మీరు అని దేవుడు బాధపడిపోతున్నాడు పిల్లారా. ఇంకా తన ప్రవక్తలను, తన సేవకులను పంపిస్తే దేవుడు వారి దగ్గరికి వెళ్ళి నా మాటలు చెప్పు నాయన, వాళ్ళు వింటారేమో, వారి మనసు మార్చుకొని నా దగ్గరికి తిరిగి వస్తారేమో, ఏమైనా కార్యక్రమాలు మానేస్తారేమో అని చెబితే ఆ ప్రవక్తలను కూడా హింసించడం మొదలుపెట్టారు. దేవుని మాటలను ప్రకటిస్తున్న వారిని హింసించడము, వారిని కొట్టడము, చంపడం చేస్తున్నారు పిల్లరా. ఒకరోజు చూస్తే దేవాలయంలోనే జకర్యా అనేటువంటి ఒక యాజకుణ్ణి, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి ఒక యాజకుణ్ణి మీరు దేవుని మాటలు వినకపోతే మీరు వర్ధిల్లరు అని చెప్పినందుకు ఆ దేవాలయంలోనే రాళ్ళు విసిరి చంపారు పిల్లరా. చూడండి, ఒకసారి చూడండి ఎలాంటి హేయ క్రియలు వీళ్ళు జరిగిస్తున్నారో. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం మనం చూస్తే 24వ అధ్యాయము 20వ వచనం నుంచి
20వ నుంచి పిల్లరా, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు అడుగుతున్నాడు. మీరెందుకు దేవుని ఆజ్ఞలు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అని. అందుకు వారు అతని మీద కుట్ర వేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతనిని చావగొట్టిరి. ఎందుకు? దేవుని మాటలు చెప్పినందుకు. బాబు, మీ ప్రవర్తన మార్చుకోండి, అప్పుడు మీరు వర్ధిల్లుతారు. లేకపోతే దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తే మీరు నాశనం అవుతారు బాబు, మార్చుకోండి అని మంచిగా చెప్పాడు జకర్యా. యాజకుడు మంచిగా చెబితే ఆ మాటలు వాళ్ళకు రుచించలేదు. మమ్మల్ని పొగడాలి తప్ప మమ్మల్ని గద్దించేది అన్న విధంగా ఆ రోజు రాజు ఉన్నాడు. ఆ ప్రజలు అలానే ఉన్నారు పిల్లారా. ఆ దేవుని మందిరంలోనే ఏదైతే మేము దేవుని మందిరం అని వీళ్ళు ఎర్రవిగుతున్నారో ఆ దేవుని మందిరంలోనే ఆ దేవుని సేవకుని చంపారంటే వీరికి ఉంది దేవుని భక్తి లేదంటే వేషధారణ? ఆలోచించండి పిల్లారా. వీళ్ళలో ఉంది నిజంగా దేవుని యందు భయభక్తులా? కాదు పిల్లారా, కాదు. ఒకవేళ దేవుడు అంటే భయం ఉంటే అయ్యో ఆయన దేవుని మాటలు చెబుతున్నాడు, మనం గౌరవించాలి, అవి స్వీకరించాలి అనుకోవాలి. ఒకరోజు అన్యజనులే స్వీకరించారు. యోనా గారు అన్యజనులైనటువంటి నినివే పట్టణానికి వెళ్తే 40 దినాలలో ఈ పట్టణాన్ని నేను నాశనం చేస్తాను అని దేవుడు చెప్పాడు అని చెప్పగానే వాళ్ళందరూ రాజుతో సహా ప్రియులారా ప్రతి ఒక్కరు మారు మనసు పొంది తమ ప్రవర్తన సరిదిద్దుకున్నారు. అప్పుడు దేవుడు చూసి ఆ రావాల్సినటువంటి కీడు నుంచి వారిని తప్పించాడు పిల్లారా. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు అలా మారటం లేదు? ఈ యూదులు ఎందుకు మారటం లేదు? ఆలోచించండి పిల్లారా. వీరిలో ఉన్నది దేవుని భక్తి కాదు, దేవుని ఇసుగులో ఉన్నటువంటి భ్రష్టాత్మ వలన వేరుతుంది. అందుకే వాడి మాటలే వాడి క్రియలే వీళ్ళు జరిగిస్తున్నారు. ఒక యాజకుణ్ణి చంపారంటే ఇంకా ఆలోచించండి, ఒక యాజకుణ్ణి దేవాలయంలోనే చంపారంటే వీరి హేయమైన క్రియలు ఎంత ఘోరంగా ఉంటున్నాయో మీరు ఆలోచించండి పిల్లారా. ఎంత ఘోరంగా ఉన్నాయో ఆలోచించండి. ఈ బాధలన్నీ, ఈ చేసే తప్పులన్నీ చూసి దేవుడు తట్టుకోలేక వారిని ఓర్చుకోలేక చివరికి ఏం చేశాడంటే ఇశ్రాయేలు 10 గోత్రాలని అష్షూరు రాజుకు అప్పగించేశాడు. వారిని చెరలోకి పంపించేశాడు. మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు నివసించండి అని మీకు స్వదేశంగా మీకు ఈ ప్రాంతాన్ని ఇస్తే ఆ దేశాన్ని మీరు కలుషితం చేశారు, మీ పాపములతో నింపారు. కాబట్టి నా దగ్గరంగా మీరు ఉండాల్సిన పని లేదు అని చెప్పేసి దేవుడు అష్షూరు చెరకు పంపించేస్తాడు పిల్లారా. ఎవరిని? 10 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలను. ఒకసారి చూడండి ఆ మాట కూడా పిల్లారా. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ దేవుడు చదువుతున్నాడు. వారి గురించి ఇశ్రాయేలు 10 తెగల గురించి చెబుతున్నాడు. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమున అష్షూరు రాజైన షల్మనేషరు షోమ్రోను పట్టణము మీదికి వచ్చి ముట్టడి వేసెను. 3 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత అష్షూరీయులు దాన్ని పట్టుకునేది. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను. షోమ్రోను పట్టణము ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్య పట్టణమైనటువంటి రాజధాని అయినటువంటి షోమ్రోను పట్టణము ముట్టడి వేయబడింది. అక్కడ ఉన్న ప్రజలందరినీ వాళ్ళను చెరలోనికి తీసుకెళ్లిపోయారు పిల్లరా. ఎందుకు? వారు చేసినటువంటి హేయ క్రియలను బట్టే. వారు దేవుణ్ణి పూజించకుండా విగ్రహాలను పూజిస్తూ బయలుదేవతలను పూజిస్తూ తమ పిల్లలను అగ్నిగుండంలో పడవేసి చంపుతున్నందుకే ప్రియులారా ఆ హేయ క్రియను చూసి దేవుడు విసిగి చెంది వారిని అష్షూరు తెగకు పంపించాడు. అయితే యూదులలో కొంతమంది, ఈ 2 గోత్రాల్లో కొంతమంది మంచి రాజులు వచ్చారు గనక వారిని కొంతకాలం ఉంచాడు పిల్లారా. అయినా వారు మారు మనసు పొందలేదు. కొంతమంది మంచి వాళ్ళు వచ్చారు, తర్వాత మరి ఘోరమైన రాజులు వచ్చారు. ఇర్మియా గారి కాలంలో చూస్తే ఆ ఇర్మియా గారు వచ్చి ప్రవక్త దేవుని మాటలు ప్రకటిస్తుంటే ఆ ఇర్మియా గారిని గుంతలో పడేస్తారు పిల్లారా. నువ్వు మాకు దేవుని మాటలు చెప్పడం లేదు, నువ్వు అబద్ధాలు చెబుతున్నావు అని గుంతలో పడేస్తారు, హింసిస్తారు పిల్లారా. అలాగే తన మాటలు ఒక పుస్తకంలో రూపంలో రాసి రాజు దగ్గరికి పంపిస్తే యెహోయాకీమనేటువంటి యూదారాజు ఏం చేస్తాడో తెలిసిన? ఆ మాటలను కత్తితో చింపేసి అగ్నిలో పడవేస్తాడు పిల్లారా. దేవుని మాటలు విని మీరు మారు మనసు పొందాలని ఇర్మియా గారి ద్వారా దేవుడు తెలియజేస్తే వారు ఏం చేశారో తెలిసిన? ఆ రాజు ముక్కలుగా చింపేసి అగ్నిలో పడవేశాడు పిల్లారా. ఎంత ఘోరమైన క్రియలు ఆలోచించండి. ఇవి చూసిన దేవుడు ఊరుకుంటాడా? అందుకే ఆయన బాధపడుతూ ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా ఈ ఇశ్రాయేలు జనాంగం గురించి ఒక మాట చెప్పాడు పిల్లారా.
ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా ఒక మాట చెప్పాడు. ఏమని, వీరు ఎలాంటి వారు అని చెబితే ఆయన ఎంతో బాధపడుతూ చెబుతున్నాడు పిల్లారా, ఎంతో బాధపడుతూ చెబుతున్న మాటలు యెషయా గారి ద్వారా. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ప్రజలతోటి కదా మాట్లాడాల్సింది దేవుడు, ఆకాశంతో మాట్లాడుతున్నాడండి, భూమితో మాట్లాడుతున్నాడండి అని అంటే ప్రియులారా, దేవుడు ప్రవక్త ద్వారా చెప్పాడు, విందురు అని నేను ఎవరితో మాట్లాడదను, నేను ఎవరితో మాట్లాడాలి అని ఇర్మియా గారి ద్వారా చెప్పాడు. విందురు అని నేను ఎవరితో మాట్లాడాలి, నేను మాట్లాడని వారికి వెళ్తే వారి వీపు నాకు చూపిస్తున్నారు, నేను నా మాటలు చెప్పాలని వారి దగ్గరికి వెళ్తే వారి ముఖములు చూపించకుండా వారి వీపును నాకు చూపిస్తున్నారు అని బాధపడిపోతాడు ప్రియులారా దేవుడు. ఆలోచించండి. ఇప్పుడు మీకు కొన్ని మాటలు, దేవుని మాటలు మీకు తెలియజెప్పడానికి వచ్చాం ప్రియులారా. మీరు వినకుండా మీ వీపుల్ని ఇక్కడ తిప్పితే చెప్పగలమా? ఆలోచించండి. ఎంత అవమానమా కాదా? ఇశ్రాయేలు ప్రజలు చేసిన కార్యాలు అలాంటివి. దేవుని మాటలు వినటానికి వచ్చి వినకుండా తమ వీపును చూపారంట. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. తమ వీపును చూపారు. అందుకే అలాంటి జనాంగాన్ని చూసి వీపులు చూసినప్పుడు ఇంకెవరికి చెప్పాలి? అందుకే ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని చెప్పి, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూడండి పిల్లరా, ఈ చరిత్ర చదివితే మనకు అర్థమైతే తిరగబడ్డారా లేదా? తిరగబడ్డారు. దేన్నైతే చేయొద్దని దేవుడు చెప్పాడు అవే చేస్తున్నారు. దాన్నే తిరుగుబాటు అంటారు, దానినే తిరుగుబాటుతనమంటారు పిల్లరా. మీ మాటలు వినకుండా మీ పిల్లలు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతే ఏమంటారు? నిజంగా దేవుడు ఎంత అమాయకుడు. ఆయన చూస్తుంటే ఆయన ప్రేమను బట్టే పిల్లరా, ఆయన అమాయకత్వపు ప్రేమను అనువుగా చేసుకునే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు పిల్లరా, తిరుగుబాటు. అందుకే ఆయన బాధపడుతూ లేపేయాలంటే క్షణంలో లేపేయగలడు. నోవాహు గారి కాలంలో చూశాం కదా, నోవాహు గారి కాలంలో మొత్తాన్ని తుడిచిపడేశాడు. కానీ ఆయన ప్రేమ మన మీద చచ్చిపోలేదు పిల్లరా, ఆయన ప్రేమ చనిపోలేదు. ఎంత ద్రోహులమైనా ఎంత దుష్టులమైనా ఆయన సహిస్తూనే ఉన్నాడు. ఏ రోజైనా మనం మారాలని ఎదురు చూశాడు. ఆ రోజు ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి కూడా మారాలని ఎదురు చూశాడు. కానీ వారు వస్తున్నారా? రావటం లేదు, వీపులు చూపుతున్నారు దేవునికి. అందుకే దేవుడు యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూస్తే, యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవాడినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన బిరుదులు ఇవన్నీ. దోషభరితమైన జనమా, పాపిష్టి జనమా, దుష్టులైన పిల్లలారా, దుష్ట సంతానమా. నిజంగా ఎంత బాధ లేకపోతే దేవుడు ఇవన్నీ చదువుతాడు పిల్లలు. ఆలోచించండి, ఆయనకి ఎంత బాధ కలగకపోతే ఈ మాటలు చదువుతాడు. ఆలోచించండి. ఊరికనే మన పిల్లలు మన మాట విన్నప్పుడు మనము తిట్టము, ప్రేమగా చూసుకుంటాం. ఒక కన్న తండ్రి నిజంగా ఎంతో ప్రేమగా చూసుకున్నా ఇశ్రాయేలు జనాంగం ఆయన మాట వినలేదు, చెవిన పెట్టలేదు. అందుకే దేవుడు బాధపడుతూ ఆకాశంతో భూమితో మాట్లాడుతూ చెబుతున్నాడు పిల్లారా. అలాంటప్పుడు ఏం చేయాలి? వీరిని ఏ దేవాలయాన్ని చూసి వీళ్ళు అతిశయిస్తున్నారో, దేనిని బట్టి వీళ్ళు అతిశయిస్తున్నారో దానిని లేకుండా చేయాలనుకున్నాడు పిల్లారా దేవుడు. ఈ దేవాలయము దేవాలయము దేవాలయం అని ఇదే చెబుతారు తప్ప నిజంగా దేవుని మాటలు లక్ష్య పెట్టేవారు కాదు. ఇర్మియా గారు అదే చెప్పాడు పిల్లారా. ఇర్మియా గారి ద్వారా దేవుడు చెబుతున్నాడు అదే మాటలు. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం మనం చూడగలిగితే 4వ వచనము. ఇశ్రాయేలు ప్రజలు ఏం పలుకుతున్నారో ఒకసారి చూడండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఈ మోసకరమైన మాటలు, ఈ స్థలము యెహోవా ఆలయం, యెరూషలేములో ఉన్నటువంటి ఆ బంగారు దేవాలయాన్ని చూసి వీళ్ళు పలికే మాటలు, ఇది దేవుని మందిరము, ఇది దేవుని మందిరము. మనము కూడా అంటాము ఇది చర్చి, ఇది చర్చి, ఇది దేవుని మందిరం అని చెప్తుంటాం. అలా చెప్పి ఆ దేవుని మాటలను పక్కన పెడితే దేవుడు చెబుతున్నాడు, ఈ మోసకరమైన మాటలను పక్కన పెట్టండి. దేవుని మందిరము దేవుని మందిరం అని ఈ స్థలాన్ని చూపి ఎందుకు మోసపూరితమైన మాటలు పలుకుతారు? నేను చెప్పిన ఆజ్ఞలు పాటించకుండా మీ ఇష్టానుసారం ఎందుకు బతుకుతారు అని ఇర్మియా గారి ద్వారా దేవుడు తెలియజేశాడు పిల్లరా. అందుకే ఏం చేశాడంటే దేవుడు, అయితే ఈ మందిరాన్ని లేకుండా చేస్తాను. ఎందుకంటే
వీళ్ళు అతిశయిస్తున్నారు కదా, ఈ బంగారు దేవాలయం అతిశయిస్తున్నారు కదా, ఆ దేవాలయమే ఈ యెరూషలేములో లేకుండా చేస్తాను అని చెప్పేసి సిద్కియా అనే రాజుగారి కాలంలో దేవుడు బబులోనియులకు వీళ్ళని అప్పగించేశాడు పిల్లరా. బబులోను నెబుకద్నెజరు రాజుకు వీళ్ళని అప్పగించేసి ఆ యెరూషలేములో ఉన్న ఆ పట్టణం అంతటిని ధ్వంసం చేయించాడు. అలాగే మందిరంను కూడా నాశనం చేయించాడు పిల్లరా. మందిరం కూడా సర్వనాశనం చేశాడు. బంగారు దేవాలయమే, ఇశ్రాయేలు ప్రజలు చెప్పుకున్నటువంటి అతిశయించున్నటువంటి ఆ బంగారు దేవాలయాన్నే దేవుడు వారి ప్రవర్తనను చూసి విసిగి చెంది దేవాలయాన్ని కూలదోశాడు. చూడండి ఆ మాట 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం నుంచి నేను చదువుతున్న 15వ వచనం నుంచి, వారు పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలముందును కటాక్షం గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ప్రవక్తలను హింసించారు, అవహేళన చేశారు, నిజంగా వారి మాటలు వినలేదు. అందుకే దేవుని కోపము వారి మీదికి రగులుకొని ఏం జరిగింది? ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. వారి యవ్వనులందరినీ చంపేశాడు బబులోను రాజు నెబుకద్నెజరు. అతడు యవ్వనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలి వారందైనను నెరసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. ఎవరిని కనికరింపలేదు, అందరినీ చంపేశాడంట. దేవుడు వారిని అందరినీ అతని చేతకి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులనేదేమి అధిపతుల నిధులనేదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటిని కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి. ఎందుకు జరగాలి? నిజంగా దేవుడు అక్కడ నివాసం చేస్తే, సొలొమోను గారు కట్టినటువంటి ఆ బంగారు దేవాలయంలో దేవుడే ఉంటే మరి కల్దీయులకు దేవుడు ఎందుకు అప్పగించాడు పిల్లలు ఆలోచించండి. అందుకే దేవుడు చెప్పాడు, ఈ మందిరము ఇది దేవుని మందిరం అని చెప్పుకుంటున్నారే మోసపూరితమైన మాటలు, ఈ మోసపూరితమైన మాటలు మానండి, కల్దీయుల చేతికి నేను అప్పగిస్తానన్నాడు. అప్పగించాడు పిల్లల. ఆ కల్దీయులు కనికరించలేదు ఎవరిని. దేవుని మందిరంలో ఉన్న బంగారపు పనిముట్లను వెండి వాటన్నిటిని దోచుకొని వెళ్ళిపోయారు వారి దేశానికి, బబులోను దేశానికి. ఈ రోజు ఉన్నటువంటి ఇరాకు దేశము అక్కడికి దోచుకొని వెళ్ళిపోయారు. అలాగే ఆ మందిరాన్ని మొత్తాన్ని పడగొట్టేసి కాల్చి పడేశారు అగ్నితోటి పిల్లల. సొలొమోను గారు కట్టినటువంటి మొదటి మందిరము అగ్నితో కాల్చబడింది. ప్రజల యొక్క అవిధేయతను బట్టి పిల్లరా, వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు నిజంగా ప్రేమామయుడు గనుకనే నాయన వీరిని ఒక 70 సంవత్సరాలు వీరి ముఖం నేను చూడను, ఒక 70 సంవత్సరాలు నేను చెరలోనే పెడతాను, తర్వాత నేను మరలా ఇన్ని రప్పిస్తానని చెప్పాడు పిల్లరా. ప్రవక్తల ద్వారా చెప్పాడు. నెబుకద్నెజరు రాజుకు వీళ్ళని అందరిని అప్పగించిన తర్వాత, మందిరాన్ని నాశనం చేసిన తర్వాత దేవుని ప్రేమ చూడండి. ఇంక నేను శాశ్వతంగా విడిచిపెట్టనని చెప్పలేదు. అలాంటి దుర్మార్గులైనా దుష్టులైనా మరలా నేను రప్పిస్తాను ఆయన. వీరికి తెలియాలి, వాస్తవం తెలియాలి. ఈ అబద్ధాలను నమ్ముకొని ఎంతకాలం మోసపోతారు. కాబట్టి వారికి తెలిసేంత వరకు ఒక కాలం నియమించాను నేను. ఒక 70 సంవత్సరాలు వీరిని బబులోని చెరలోనే ఉంచుతాను. తర్వాత మరలా తిరిగి రప్పిస్తాను. వారు మందిరం కట్టుకోవచ్చు. నా సేవకుడు కోరేషును ప్రేరేపిస్తాను. ఆ కోరేషు నా కొరకు మందిరాన్ని కడతాడని దేవుడు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా తెలియజెప్పాడు. అలాగే ఇర్మియా గారి ద్వారా కూడా దేవుడు చెప్పాడు, 70 సంవత్సరాలకి వీళ్ళు విధింపబడింది నాన్న, వీళ్ళు 70 సంవత్సరాలు బబులోని చెరలోనే ఉంటారని చెప్పాడు పిల్లరా. మొదటి మందిరం కూల్చబడిన తర్వాత, యెరూషలేము పట్టణం నాశనం చేయబడిన తర్వాత ఈ యూదులందరూ బబులోని చెరకు వెళ్ళిపోయారు. అక్కడ 70 సంవత్సరాలు ఉన్నారు పిల్లరా. ఒకసారి చూడండి, ఆ మాట కూడా చూడండి పిల్లరా. ఇవన్నీ మీకు ఆధారాలు చూపుతున్న, మళ్ళీ రెఫరెన్స్లు చూపకపోతే మీకు అర్థం కాదనే ఉద్దేశంతో రెఫరెన్స్లు కూడా మీకు చూడాలి పిల్లరా. బైబిల్లో రాయబడిన మాటలు చూడండి. మీ గ్రంథం 25:11 వచనం పిల్లరా, 11వ వచనము.
ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు. ఈ జనులు బబులోను రాజుకు నెబుకద్నెజరుకు 70 సంవత్సరములు బానిసలుగా ఉందరు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగానున్నట్లు నియమితును. 70 సంవత్సరముల తర్వాత నేను వీరి వైపు చూస్తాను. అప్పుడు అన్ని జనులైనటువంటి ఆ బబులోనియులను నేను అప్పుడు శిక్షిస్తాను. వీరిని తిరిగి రప్పిస్తాను, వారి స్వదేశంలోకి రప్పిస్తాను అన్నాడు పిల్లరా. ఆ చెప్పిన ప్రకారమే దేవుడు మరలా యూదులను 70 సంవత్సరాల తర్వాత మరలా యెరూషలేమును రప్పిస్తాడు పిల్లారా. కోరేషు నాయకత్వంలో పారసీక రాజు అయినటువంటి కోరేషు గారి కాలంలో యూదులు మరలా యెరూషలేమునికి వస్తారు పిల్లారా. అప్పుడే ఆ 70 సంవత్సరాలు అయిపోయిన కాలంలో సంపూర్తి అయినప్పుడే దానియేలు గారు కూడా ప్రార్థన చేస్తారు. దేవా, మేము చేసిన తప్పే, మమ్మల్ని కరుణించండి. మీ మహా కృపను బట్టి, మీ మహా ప్రేమను బట్టి మమ్మల్ని కరుణించండి. మేము గాని మా పితరులు గాని మీరు చెప్పిన మాటలను వినలేదు, మీ సేవకుల మాటలు మేము వినలేదు, అందుకే మాకు ఈ దుస్థితి వచ్చింది, కనుక మమ్మల్ని దయతో మన్నించండి అని వేడుకున్నాడు దానియేలు గారు పిల్లారా. ఆయన కూడా చెరలో ఉన్నాడు. అప్పుడు బబులోని చెరలోనే దానియేలు గారు ఉండి అక్కడ ఉండి ప్రార్థన చేశాడు యెరూషలేము తట్టు తిరిగి పిల్లారా. దేవుడు భక్తుల మొర ఆలకించాడు. ఆ 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరలా కోరేషు పారసీక దేశపు రాజు అయినటువంటి కోరేషు కాలంలో యూదులు బబులోను నుండి ఇక్కడికి యెరూషలేముకు రావచ్చని ఆజ్ఞ ఇవ్వబడింది పిల్లారా. అప్పుడు కోరేషు చెబుతాడు, ఎవరైతే యెరూషలేముకి వెళ్ళాలనుకుంటున్నారో, ఆ యెరూషలేములో దేవుని మందిరం కట్టాలనుకుంటున్నారో, మరలా తిరిగి నిర్మించాలనుకుంటున్నారో మీరు వెళ్ళండి, మీకు సహాయం నేను చేస్తాను. మీకు కావలసిన వెండిని గాని బంగారం గాని రాజు కననిధిలో నుంచి నేను మీకు అందిస్తాను, మీరు వెళ్ళండి అని చెబుతాడు పిల్లారా. ఎజ్రా గ్రంథం ఒకసారి చూడండి. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం పిల్లారా. 1వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుంచి, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేసెను. ఏమని చెప్పాడు? పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నాశనము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కోరేషు చెబుతున్నాడు, అన్యజనుడైనా సరే దేవునికి లోబడిన వాడు కనుకనే ఆ బబులోను చెరలో ఉన్న వారందరినీ మీరు తిరిగి వెళ్ళండి, దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు మందిరం కట్టమని, కాబట్టి మీరందరూ వెళ్ళండి, ఎవరైతే ఇష్టం ఉందో దేవునికి మందిరం కట్టాలని వారందరూ వెళ్ళండి అని చెప్పి ఆ అధ్యాయమంతా మనకు చదివితే యూదులు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ ఆ చెరలో నుంచి యెరూషలేముకు వస్తారు. యెరూషలేముకు వచ్చి ఆ పాడు దిబ్బగా ఉన్నటువంటి ఆ యెరూషలేము పట్టణాన్ని చూసి బాధపడిపోతారు. పాడైనటువంటి రాళ్ల కుప్పలుగా ఉన్నటువంటి ఆ మందిరాన్ని మరలా తిరిగి నిర్మించాలనుకుంటారు యూదులు. అదే 3వ అధ్యాయంలో చూస్తే ప్రారంభిస్తారు. వాళ్ళు వచ్చిన 2వ సంవత్సరంలోనే మరలా మందిర నిర్మాణము ప్రారంభిస్తారు పిల్లరా. అదే ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం మనం చూడగలిగితే, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం పిల్లరా, 8వ వచనం నుంచి, యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరమున 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైనటువంటి యెషూవయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పైయుడు గలటువంటి లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. మరలా మందిర నిర్మాణం ప్రారంభించారు పిల్లారా. మందిర నిర్మాణం ప్రారంభించారు. ఇది క్రీస్తుకు పూర్వము దాదాపుగా 516 సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమం పిల్లారా. క్రీస్తుకు పూర్వము 516 సంవత్సర కాలంలో జరిగిన సంఘటన ఇది. అయితే నిర్మాణం పూర్తి చేశారంటే అన్ని జనులు ఆ రోజు ఆటంకం కలిగించారు. అయ్యో, మళ్ళా యూదులు వచ్చారు, మళ్ళా తిరుగుబాటు చేస్తారు, వీళ్ళు మన మీద, మనల్ని లేకుండా చేస్తారని భయపడిపోయి అన్ని జనులు ఆ రోజు ఆయన ఆటంకం కలిగజేశారు. అయితే దేవుడు వారికి తోడుగా ఉన్నందున, ప్రవక్తలు వారికి బోధ చేస్తున్నందున దాన్ని బట్టి వారి ధైర్యం తెచ్చుకొని మందిరం నిర్మాణం చేశారు పిల్లారా. అదే రెండవ మందిరం, రెండవసారి నిర్మించినటువంటి యెరూషలేము మందిరము. ఆ మాట కూడా చూడండి, ఎజ్రా గ్రంథం, అదే ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం మనం చూస్తే 14-15 వచనాలు. యూదులు పెద్దలు కట్టించు ప్రవక్త అయిన హగ్గయిను ఇద్దో కుమారుడైన జకరియు
హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞ అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అహశ్వరేషు అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సంపూర్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరమున ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. ఆ టయానికి అంటే ఈ మందిరం దాదాపుగా 20 సంవత్సరాలు నిర్మించారు ప్రియులారా. ఎందుకంటే మధ్యలో ఆటంకాలు కలిగాయి, అన్ని జనులు ఆటంకాలు చేశారు కనుకనే ఆ పని మధ్యలో ఆగిపోయి మరలా ప్రారంభించి దాదాపుగా 20 సంవత్సరాలలో ఆ మందిర నిర్మాణము పూర్తి చేశారు. రెండవసారి నిర్మించినది. అంటే యెరూషలేములో సొలొమోను గారు కట్టినటువంటి మొదటి దేవాలయం బంగారు దేవాలయం కూలదోశారు. తర్వాత ఈ రెండవ మందిరాన్ని వాళ్ళు కట్టారు ప్రియులారా. యూదులు చెరలో నుంచి వచ్చిన తర్వాత యెరూషలేములో కట్టినటువంటి దేవాలయం ప్రియులారా. ఈ దేవాలయం తర్వాత మరమ్మతులు చేశారు. ఈ దేవాలయానికి హేరోదు కాలంలో మరమ్మతులు చేశారు. వాస్తవానికి ఈ దేవాలయము యెరూషలేములో సొలొమోను గారు కట్టినటువంటి దేవాలయం కంటే గొప్పది కాదు ప్రియులారా. అంత మహిమ కలదిగా కనపడలేదని ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు. ఆ రోజు బంగారంతో పొదిగించాడు. ప్రతిదీ బంగారము బంగారము బంగారము. తర్వాత వాళ్ళు బబులోను చెరలో నుంచి వచ్చిన తర్వాత వారి దగ్గర ఏముంది? అంత కోల్పోయిన వారే కదా. ఆ ఉన్న రాళ్లనే కుప్పలు ఏరుకొని వాటిని ఒక్కొక్కటిగా నిలబెట్టుకొని మాకు మందిరం ఉంది అన్న విధంగానే వాళ్ళు నిర్మించుకున్నారే తప్ప సొలొమోను గారు కట్టినటువంటి మందిరం కన్నా గొప్పది కాదు ప్రియులారా. ఒకసారి చూడండి హగ్గయి గ్రంథం చూడండి ప్రియులారా. ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలు. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం ప్రియులారా. 2వ అధ్యాయము 3వ వచనము. ఆ హగ్గయి గారు ఆ కాలంలో ఉన్నారు. ప్రవక్తగా హగ్గయి గారు ఆ 2వ మందిరం నిర్మాణం జరిపించటంలో ఉన్నారు. అందుకే ఆయన ఏమని చదువుతున్నాడు అంటే, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. పూర్వకాలమున సొలొమోను కట్టినటువంటి బంగారు దేవాలయంను మీరు చూసిన వారు ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది. నిజంగా అది చూసినప్పుడు ఇప్పుడు మనం కట్టినటువంటి ఈ మందిరాన్ని చూసినప్పుడు ఎలా కనపడుతుంది మీకు? దానితో ఇది ఎందునకు పోలినది కాదని తోచుతున్నది కదా. ఆ బంగారు దేవాలయంతో ఇప్పుడు కట్టినటువంటి ఈ మందిరము ఏమాత్రం పోలిక లేనిది కదా అని ఆ రోజు హగ్గయి గారు ఆ ప్రజలను ఉద్దేశించి పలుకుతున్నాడు పిల్లారా. నిజంగా మనం ఆ రోజు సొలొమోను కట్టినటువంటి బంగారు దేవాలయం చూశాము, ఈ రోజు మనం కట్టిన దేవాలయం చూశాము. ఏ మాత్రం పొందిక లేదు కదా, ఏ మాత్రము పొందిక లేదంటున్నారు పిల్లారా. మరి యూదులు ఎందుకు ఈ మందిరాలే కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు? యూదులకున్న ఈ జబ్బును మన క్రైస్తవులకు కూడా అంటించేశారు. గొప్ప గొప్ప బోధకులుగా పిలువబడుతున్న వీళ్ళు కూడా ఆ మందిరం గురించే తాపత్రయపడిపోతున్నారు. ఆ తర్వాత ఈ మందిరాన్నే హేరోదు కాలంలో మరలా మెరుగులు దిద్ది విశాలపరిచారు, పెద్ద మందిరంగా నిర్మించారు. అందుకే రోజు యూదులు యేసుక్రీస్తుల వారిని చూసి పలికిన మాటలు, మా పితరులు ఈ మందిరాన్ని 46 సంవత్సరాలు కట్టారు కదా, దీన్ని 3 దినాల్లో ఎలా లేపుతావు అని వారు తిరిగి ప్రశ్నించారు. అంటే 20 సంవత్సరాలు అప్పుడు హగ్గయి గారి కాలంలో కడితే తర్వాత హేరోదు రాజు, అదే యేసుక్రీస్తుల వారు పుట్టాడని చెప్పినప్పుడు పిల్లలను చంపమని ఆజ్ఞించాడు కదా, ఆ హేరోదు రాజే ఆ మందిరాన్ని విశాలపరిచాడు. 26 సంవత్సరాల దాకా వాళ్ళు విశాలపరిచారు. అది కలిపి 46 సంవత్సరాలు కట్టారు కదా ఈ మందిరాన్ని, నువ్వు 3 దినాలలో ఎలా తిరిగి లేపుతావు అని యేసుక్రీస్తుల వారిని తిరిగి ప్రశ్నించారు ప్రియులారా. వారికి అర్థం కాలేదు, వాస్తవం అర్థం కాలేదు. ఎందుకంటే వారు అక్షరాన్ని చూసేవారే గనక, అక్షర భావాన్ని చూసేవారు కాదు గనుకనే వారికి అర్థం కాలేదు ప్రియులారా, వారికి అర్థం కాలేదు. ఈరోజు మనము వారిలాగా ఉండకూడదనే ఈ మాటలు మీకు చెబుతున్నా. ఇదంతా హిస్టరీ ప్రియులారా, ఇదంతా హిస్టరీ. ప్రపంచంలో ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఇది చూస్తున్నాం. ఇది అబద్ధాలు కల్పితాలు కాదు. ఈ చరిత్రను చూసి మనము బుద్ధి తెచ్చుకొని ఆ ఇశ్రాయేలు ప్రజలను నివసించినట్టుగా కాకుండా దేవునికి విధేయైన పిల్లలుగా మనం బ్రతకాలనేదే దేవుడు ఈ మాటలు మన కొరకు రాయించాడు పిల్లరా. ఆ 2వ మందిరాన్ని చూశారు. ఆ 2వ మందిరాన్ని చూసిన తర్వాత అది మహిమ గలది కాకపోయినా సరే దాన్ని బట్టి అతిశయిస్తున్నారు. ఆ రోజు శిష్యులు కూడా, యేసుక్రీస్తుల వారితో ఉన్నటువంటి 12 మంది శిష్యులు కూడా ఏమన్నారో తెలిసినా? చూస్తారా ఆ మాట ఒకసారి చూడండి. వాళ్ళు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి, ఈ మందిరం చూసావా ప్రభువా, ఒకసారి చూడండి ఈ మందిరం ఎంత గొప్పది అని ఎంతో చదువుతుంటారు. ఒకసారి చూడండి. వారికి అర్థం కాలేదు. వారికి ఏంటంటే ఈ కట్టడాలు ఇవే ఈ శరీర సంబంధమైన వాటి మీదనే దృష్టి తప్ప ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు పిల్లరా. శిష్యులలో కూడా మొదట్లో ఆ జ్ఞానం లేదు, తర్వాత నేర్చుకున్నారు. దేవుని కొరకు గొప్పగా బ్రతికారు, క్రీస్తు నిమిత్తము హతసాక్షులుగా మారారు. కానీ మొదట ప్రారంభంలో వారికి అర్థం కాలేదు. మత్తయి సువార్త 24 మొదటి వచనం నుంచి, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా, ఆ హేరోదు కాలంలో ఉన్నటువంటి మందిరము అంటే 2వ మందిరమే యేసు క్రీస్తుల వారు
పుట్టినప్పుడు కూడా ఉన్న దేవాలయం పిల్లారా. అంటే రెండవ మందిరంలోనే యేసుక్రీస్తుల వారిని తీసుకొచ్చారు. ఆ రోజు చిన్నప్పుడు ఆయనను ప్రతిష్ఠించడం కొరకు ఆయన బోధలు జరిగించింది కూడా ఆ మందిరంలోనే. యేసుక్రీస్తుల వారు బోధలు జరిగించారు పిల్లారా. ఆ మందిరాన్ని చూపించే శిష్యులు కూడా పలుకుతున్న మాటలు ఇవి. ఏమంటున్నారంటే, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపించుచూ వచ్చిరి. ఆ కట్టడాలను చూపించి, చూడు ప్రభువా ఎంత గొప్పగా ఉందో, ఎంత గొప్ప దేవాలయమో మనది యెరూషలేములో అని చూపిస్తున్నారంట శిష్యులు. చూపిస్తుంటే అప్పుడు ప్రభువు వారు ఒక విషయం చెబుతున్నాడు 2వ వచనంలో. అందుకైన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. వీళ్ళేమో చూడు ప్రభు ఎంత గొప్పగా ఉందో దేవాలయం, వీళ్ళు చదువుతుంటే ప్రభు ఏమో మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయము రాతి మీద రాయి కూడా నిలవనటువంటి ఒక రోజు రాబోతుంది అని ఒక వాస్తవాన్ని ఆ రోజు యేసుక్రీస్తుల వారికి చెప్పారు పిల్లారా. మరి యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ఇది జరిగిందా అంటే జరిగింది పిల్లారా, జరిగింది. నిజంగా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమీయులు వచ్చి, ఆ రోమీయులు పరిపాలిస్తున్నారు ప్రపంచాన్ని. అప్పుడు ఈ యూదుల తిరుగుబాటును బట్టి, యూదులు చేసిన తిరుగుబాటును బట్టి రోమీయులు వచ్చి ఏం చేశారో తెలుసా? ఆ యెరూషలేములో రెండోసారి కట్టినటువంటి ఆ దేవాలయాన్ని సర్వనాశనం చేశారు పిల్లారా, సర్వనాశనం చేశారు. అంటే యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట చొప్పుననే రాతి మీద రాయి అనేది నవ్వకుండా చేసి పడేశారు. రాళ్ల కుప్పలుగా మొత్తాన్ని ధ్వంసం చేసి పడేశారు, కాల్చి పడేశారు పిల్లారా. అందులో ఎక్కడున్న బంగారం ఉంటే ఆ బంగారం కూడా లాక్కోవడం కోసం కాల్చి పడేశారు కరగబెట్టి పిల్లారా. అంత ఘోరంగా నాశనం చేశారు. మరి యూదులు అతిశయిస్తున్నటువంటి ఈ మందిరాలు ఏమైపోయాయి చూడండి. దేవుడు అప్పగించాడు వారి అవిధేయతను బట్టి ఆ కట్టడాలను సైతము ఆయన నామ ఘనత కొరకు కట్టబడినటువంటి ఆ మందిరాలను సర్వనాశనం చేసేటట్టుగా దేవుడు అన్ని జనులకు అప్పగించాడు. వారు నాశనం చేశారు. అప్పటికీ కూడా యేసుక్రీస్తుల వారి కాలానికి కూడా వాళ్ళు అతిశయిస్తున్నారే తప్ప దేవుని మాటలు విన్నవారుగా మనకు కనపడటం లేదు పిల్లారా. అందుకే 46 సంవత్సరాలు కట్టారు ఈ మందిరాన్ని, 3 దినాల్లో నువ్వు ఎలా లేపుతావు అని వాళ్ళు పలుకుతున్న మాటలు పిల్లారా. వీరికి అర్థం కాలేదు, దేవుని మాటల్లోని పరమార్థం వీరికి అర్థం కాలేదు, అందుకే పొరబడుతున్నారు. మనము అలా ఉండకూడదు ప్రియులారా. అక్షరాన్ని చదువుతున్నప్పుడు అందులో దాగి ఉన్నటువంటి భావాన్ని మనం చూడాలని నేను మనవి చేస్తున్నాను ప్రేమతో ప్రియులారా. మీరు బైబిల్ చదివేటప్పుడు భావాన్ని చూడండి. యేసుక్రీస్తుల వారు చెప్పినట్టుగానే ఆ దేవాలయము నాశనం చేయబడింది. ఈరోజు ఆ దేవాలయం ఉన్నప్పుడు ఒక గోడ ఉంది, అంటే చుట్టూ గోడలు కూడా ఉన్నాయి కనుక ఆ గోడలో ఒక గోడ మిగిలింది, దాన్నే వెస్టర్న్ వాల్ అంటారు. ఇప్పుడు అదే ప్రదేశంలో ఒకనాడు సొలొమోను గారు కట్టినటువంటి దేవాలయము, లేదంటే రెండోసారి కట్టినటువంటి దేవాలయము ఉన్న ప్రదేశంలోనే ఇప్పుడు ఏముందో తెలిసిన మసీదు ఉంది. అక్కడ మసీదు ఉంది. ఆ మసీదును యూదులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ మసీదును కూలదోసి అక్కడ మందిరాన్ని మేము 3వ మందిరాన్ని కడతాము అని వీళ్ళు బీరాలు పలుకుతున్నారు. అది క్రైస్తవులు చూసి ఎదుగో యూదులు కట్టబోతున్నారు, మందిరాన్ని 3వ మందిరాన్ని కట్టబోతున్నారు. 2 సార్లు నాశనం చేశాడు కదా దేవుడు, అన్ని జనులకు అప్పగించి నాశనం చేశాడు కదా, 3వ మందిరం కట్టబోతున్నారు. 2 సార్లు నాశనం చేయించాడు కదా దేవుడు, మరలా మేము 3వ మందిరము కడతామని యూదులు అంటుంటే వారికి సపోర్టుగా ఈరోజు క్రైస్తవ దేశాలు అమెరికాలో కూడా వీళ్ళే కట్టాలి యేసుక్రీస్తుల వారు అప్పుడే వస్తారు, ఆ మందిరం ఉంటేనే కదా యేసుక్రీస్తుల వారు వచ్చేది, లేదంటే మందిరం లేకపోతే ఎలా వస్తారు అని ఈ క్రైస్తవ బోధకులు కూడా చదువుతున్నారు పిల్లారా. ఇదిగో ఎర్రని పెయ్యదూడని ఈ మధ్యనే బలిచ్చారు యెరూషలేములో, ఇంకా దేవాలయం నిర్మించబోతున్నారు అని కథలుగా చదువుతున్నారు పిల్లారా. ఈ మాటలను చూసి మీరు మోసపోవద్దు, ఈ మాటను చూసి మోసపోవద్దు. దేవుడు చెప్పలేదు ఇది మనుషులు కట్టిన దేవాలయాల్లో నేను ఉండనని. దేవుడు ఆనాడే మొదటి మందిరం నిర్మించేటప్పుడే సొలొమోను గారికి, దావీదు గారికి, ప్రవక్తల గారికి చెప్పారు. దేవుడు ముందే చెప్పాడు, హస్తకృతాలలో నేను నివసించను, మనుషులు కట్టించినటువంటి నిర్మాణాల్లో నేను ఉండను, నేను మహాకాశాలే పట్టజాలని నా రూపానికి మీరు కట్టినటువంటి చిన్ని దేవాలయాలు ఎలా పడతాయి అని దేవుడు ముందుగా చెప్పినా వీళ్ళు ఆ దేవాలయాన్ని బట్టి, ఈ కట్టడాలను బట్టి అతిశయించేటువంటి ఈ జనాంగం అంతా ఏం చేస్తున్నారంటే ఇదిగో మరలా మేము 3వ మందిరం కడతామని యూదులు, ఇదిగో కట్టబడుతుంది యేసుక్రీస్తులో రాబోతున్నారని క్రైస్తవులు ఉన్నారు పిల్లారా. ఈ అబద్ధ బోధనలో, ఈ అబద్ధమైనటువంటి మాటలు మీరు ఆలకించొద్దు, జాగ్రత్త పడండి. దేవుడు కోరుకోలేదు కదా, దేవుడు కోరుకుంటే ఆ కట్టడాలు నిలబడేవే ఇప్పటికీ, ఎవరు టచ్ చేసేవారు కూడా కాదు పిల్లారా. మనుషులు నిర్మించినటువంటి ఆ కట్టడాలలో దేవుడు నివసించడు, అందుకే ఆ మందిరాలను కూలదోశాడు. దేవుడే అన్ని జనులకు అప్పగిచ్చేసి కూలదోశాడు, సర్వనాశనం చేయించాడు పిల్లారా, సర్వనాశనం చేయించాడు. మరి దేవుడు మరలా ఈ కట్టడాల్లోనే నివసిస్తాడని ఎలా చెబుతారు? కనీసం క్రైస్తవ బోధకులైన అర్థం చేసుకోవాలి కదా, బైబిల్ పట్టినటువంటి వారైనా అర్థం చేసుకోవాలి కదా, దేవుడు కోరుకున్న మందిరం ఏంది అనే సంగతి మనిషికి అర్థం కావాలి కదా.
దేవుడు కోరుకున్న మందిరం ఏది? మనమే కదా. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. 2 కొరింథీయులకు 6:18 మనం ఇంతకుముందు చదువుకున్నాం పిల్లారా. మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాము, దేవుని మందిరమై ఉన్నాము, దేవుని ఇల్లు, దేవుని నివాసము, ఇవన్నీ పర్యాయ పదాలు పిల్లారా. మనలోనే దేవుడు ఉండాలనుకున్నప్పుడు వీరేంటి ఆ కట్టడాల్లో నిలబెడదామని మరలా కట్టడం కోసం ఎదురు చూస్తున్నారు. మనం అలా ఉండకూడదు, ఆ కట్టడం కోసం ఎదురు చూడకూడదు. వీరు రెఫరెన్స్లు కొన్ని చూపిస్తూ ఇదిగో ఇక్కడ రాయించాడు కదా దేవుడు, కాబట్టి మందిర నిర్మాణం జరుగుతుంది అని వీళ్ళు చెబుతున్నారు పిల్లారా. ఏ మందిర నిర్మాణం జరుగుతుందో వీళ్ళకి అర్థం కాలేదు. ఆ రెఫరెన్స్ లేదో ఒకసారి చూడండి. మలాకి గ్రంథం 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమందు హఠాత్తుగా వచ్చును. తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అంటే యేసుక్రీస్తుల వారు రాబోతాడు. మరి ఆలయం లేకపోతే యెరూషలేములో ఎలా యేసుక్రీస్తుల వారు వస్తారు? కాబట్టి యూదులు దేవాలయాన్ని నిర్మించాలి, అప్పుడు మెస్సయ్య యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వస్తాడు అని క్రైస్తవులు చెబుతున్నారు పిల్లారా. యూదులేమో వాళ్ళు ఏమవుతున్నారంటే మెస్సయ్య రావటానికి సిగ్నల్ ఏంటంటే మనం మందిరం కడితేనే మెస్సయ్య వస్తాడు, మనల్ని కాపాడి యూదులను కాపాడే మెస్సయ్య వస్తాడని వాళ్ళు నమ్ముతుండ్రు. మెస్సయ్య అంటే అర్థం ఏంటంటే అభిషిక్తుడు అని అర్థం పిల్లారా, రాజు అని అర్థము. యేసుక్రీస్తుల వారి గురించి చెప్పబడిన మాట యేసుక్రీస్తుల గారే మెస్సయ్య. కానీ వారు యూదులు అంగీకరించరు. వారు అంగీకరించకుండా తప్పు బోధల్లో వాళ్ళు ఉన్నప్పుడు వారిని సరిచేయవలసినటువంటి క్రైస్తవుడు వాళ్ళు చెప్పిందే వీళ్ళు నమ్ముతున్నారు. అందుకే ఆడ యూదులు మందిరం నిర్మాణం చేస్తేనే తప్ప యేసుక్రీస్తుల వారు రారని వీళ్ళు నమ్ముతున్నారు పిల్లారా. అది అబద్ధము. మరి దేవుని మందిరము కట్టబడిందా? నిజంగా వీరు అవుతున్నట్టు 3వ మందిరం కాదు కానీ పిల్లారా, వీళ్ళు ఫిజికల్ గా చదువుతున్నారు. 1వ మందిరము 2వ మందిరము కూలబడ్డాయి, 3వ మందిరం మేము కడతామని వీళ్ళు కథలు చదువుతున్నారు తప్ప అది కట్టినా కట్టకపోయినా దాని యందు దేవుడు నివసించడు. ఒకవేళ కట్టొచ్చు, అధికారం ఉండి ఏదో కట్టుకోవచ్చు, మా దగ్గర అధికారం ఉంది, పవర్ ఉందని అందరు కలిసి కట్టుకోవచ్చు. అయినంత మాత్రాన యేసుక్రీస్తుల వారు ఆ మందిరానికి రాడు పిల్లరా. దేవుడు కట్టుకున్న మందిరం వేరు. ఆ మందిరం గురించి దేవుడు ఎంత గొప్పగా చెప్పాడో ఒక 2 మాటలు చూపించి ముగిచ్చేస్తాను. ఆ మందిరం ఎంత గొప్పగా కట్టాడో నెక్స్ట్ మీటింగ్ లో చదువుతాను పిల్లరా. ఒకసారి ఆ మాటలు, ఆ కట్టబడుతున్న మందిరం గురించి దేవుడు పలికిన ప్రవక్తల ద్వారా పలికిన మాటలు ఒకసారి చూడండి పిల్లరా. ఆశ్చర్యం, నిజంగా అద్భుతం అనిపిస్తుంది. అది ఈ మానవాళికి అర్థం కాలేదు. ఒకసారి హగ్గయి గారి ద్వారా దేవుడు పలికించిన మాటలు ఒకసారి చూడండి పిల్లరా. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము ఇది చూడండి. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్ పిల్లరా, మీరు అర్థం చేసుకోండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ కడవరి మందిరము అంటుండు ప్రవక్త. 3వ మందిరం అని చెప్పడం లేదు, కడవరి మందిరము కట్టబడుతుంది. ఈ మందిరం యొక్క మహిమ మునుపున్నటువంటి మందిరం యొక్క మహిమ కన్నా చాలా గొప్పది, చాలా ఉన్నతమైనదని చెబుతుండే పిల్లారా. మరి యెరూషలేములో యూదులు బబులోను నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు నిర్మించిన మందిరం గురించి హగ్గయి గారే పలికారు. ఏమనో తెలుసా? ఈ మందిరము సొలొమోను గారు కట్టిన మందిరంతో పోలిస్తే ఏ మాటిది అని చెప్పాడు. అంటే మనుషులు కట్టినటువంటి ఈ నిర్మాణం అయితే ఆ నిర్మాణం గురించి అయితే కాదని క్లియర్ గా మనం అర్థమవుతుంది పిల్లరా. ఒకవేళ అదే మందిరం అయితే ఈ మాటలు చెప్పడు కదా. కడవరి మందిరం అని చెబుతున్నాడు, 3వ మందిరం అని కాదు కానీ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సొలొమోను గారు కట్టినటువంటి మందిరాన్ని దానికన్నా గొప్పగా ఉంటుంది ఈ కడవరి మందిరము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు చదువుతుండు పిల్లరా. ఈ మందిరము, కడవరి మందిరము చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. ఎందుకంటే ఇందులోనే దేవుడు నివసిస్తాడు. ఆ మందిరం ఏమిటి? ఆ మందిరం గురించి నిజంగా యెషయా గారి ద్వారా, మీకా గారి ద్వారా కూడా తెలియజేశాడు. ఒకసారి చూడండి ఆ మందిరం గురించి పిల్లరా, ఎంత గొప్పదో ఎంత ఉన్నతమైనదో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం పిల్లారా, 2వ వచనం నుంచి చదువుతున్నా. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. అది ఎంత ఎత్తులో ఉంటదంటే పర్వతముల శిఖరమున పైన స్థిరపరచబడి ఉంటుందంట, అంత ఎత్తులో ఉంటుందంట. మరలా ఫిజికల్ గా ఆలోచించద్దు. యెరూషలేములో దేవుని మందిరం కట్టారు కదా, అలాంటి దేవాలయం గురించి మీరు ఆలోచించద్దు. భావము చూడాలి ప్రియులారా, భావము. అంత గొప్పదని ఆ కడవరి మందిరం గురించి దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. కడవరి మందిరం ఎంత ఉన్నతమైనదో దేవుడు తెలియజేశాడు. పర్వత శిఖరముల పైననే నిలబెట్టాడు దేవుడు. ఆ మందిరంలోకే సమస్త అన్ని జనులు ప్రవాహం వచ్చినట్లు వస్తారంట.
నిజంగా యూదులకి యెరూషలేములో మందిరం గిన కడితే అన్యజనులకు అలవలేదు తెలుసా? అన్యజనులను అలవ చేయరు. యూదులకు మాత్రమే యెరూషలేము దేవాలయంలో ఎంటర్ కావాలి ఫిజికల్ గా. వాళ్ళు కట్టినటువంటి యెరూషలేము మందిరంలో ఒక రోజు పౌలు గారు బోధ చేస్తూ తనతో పాటు ఉన్నటువంటి శిష్యులను ఎంటబెట్టుకొని బోధ చేస్తున్నప్పుడు ఆ రోజు ఉన్న యూదులు పౌలు గారి మీద నింద మోపింది తెలిసిన, ఇతడు అన్యజనులు కూడా ఈ మందిరంలో తీసుకొచ్చాడని కంప్లైంట్ చేశారు. ఇతడు అన్యజనులు కూడా మన మందిరంలోకి తీసుకొచ్చి అపవిత్రపరిచాడని కంప్లైంట్ చేశారు పిల్లరా. అంటే దాని అర్థమైంది, అన్యజనులను వారు రానివ్వరు మందిరంలోనికి, ఫిజికల్ గా కట్టుకున్నటువంటి మందిరంలోకి. సొలొమోను గారు కట్టిన మందిరము లేదంటే తర్వాత చెరలో నుంచి వచ్చినటువంటి కట్టిన మందిరంలోకి వాళ్ళు రానివ్వరు పిల్లరా. మరి దేవుడేంది ఇక్కడ? కడవరి మందిరంలో సమస్త అన్యజనులు ప్రవాహం వచ్చినట్లు వస్తారు. ఒకరు ఇద్దరు కాదు, ఒక ప్రవాహం వచ్చి ఎలా కొట్టుకొని పోయేటట్టు అన్నిటిని నాశనం చేస్తుందో, అంటే ఒక ప్రవాహం ఎంత ఉధృతంగా వస్తుందో అంత ఉధృతంగా సమస్త అన్యజనులు ఈ మందిరంలోనికి ఎంటర్ అవుతున్నట్టు పిల్లరా. మరి ఎక్కడ ఈ కడవరి మందిరము? ఎక్కడ ఉంది ఈ కడవరి మందిరము? అసలు కట్టబడిందా, కట్టబడుతున్నదా, లేదంటే ఈ రోజు ఉన్నటువంటి బోధకులు చెబుతున్నట్టుగా, లేదంటే యూదులు చెప్పినట్టుగా కట్టబడబోతుందా? ఇది మీకు అర్థం కావాలంటే నెక్స్ట్ మీటింగ్ కంపల్సరీ రండి పిల్లరా. చాలా అద్భుతమైన మాటలు. ఈ రోజు చరిత్ర, మనుషులు కట్టిన కట్టడాలలో దేవుడు నివసించనని చెప్పినా ఆ కట్టడాలు కట్టి వాటిని బట్టి అతిశయించినటువంటి జనాంగానికి ఏం జరిగిందో మనం చూశాము. కూలదోశాడు దేవుడు. యేసుక్రీస్తుల వారు కూడా చెప్పాడు, రాతి మీద రాయి కూడా నిలబడదండు. ఆయన చెప్పిన మాట ప్రకారంగానే జరిగింది. ఈరోజు మరలా ఏదైతే దేవుడు కోరుకోలేదో దాన్నే కట్టడానికి యూదులు బయలుదేరారు, అలాగే క్రైస్తవులు చంకలు గుద్దుకుంటున్నారు. పిల్లరా, మీరు అలా ఉండకూడదు. మరి దేవుడు కోరుకున్నటువంటి మహిమ కలిగినటువంటి కడవరి మందిరం ఏది? అది కట్టబడిందా, కట్టబడుతున్నదా? మిగిలిన విషయాలు వచ్చే మీటింగ్లో మీకు తెలియజేస్తాను పిల్లారా. ప్రార్థన చేసుకున్నాం పిల్లారా. ఉన్నత తలవంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. వాతావరణాలను అనుకూలపరిచి తండ్రి మీ మాటలు వినటానికి మా పట్ల మీరు చూపిన మహాకృప కొరకై కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మీరు కోరుకున్న మందిరం గురించి మీ పిల్లలకు అర్థం చేయించడం కొరకు కొన్ని నెలలుగా వాస్తవాలను వారికి తెలియజేస్తున్నాం తండ్రి. వారు విని విడిచిపెట్టే వారిగా కాకుండా తండ్రి, వారి హృదయాలలో మీ మాటలను, సత్యాన్ని ఆయన పదిలపరుచుకొని వాటిని గ్రహించి మీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున్న కృప చూపండి తండ్రి. మీరు కట్టుకున్న మందిరము ఏదో నాయన పాడైనటువంటి మందిరాన్ని మళ్ళా ఎలా నిర్మించారు అనే విషయాలు, మహిమ కలిగినటువంటి ఆ మందిరం గురించి చెప్పాలనుకుంటున్నాం తండ్రి. నెక్స్ట్ మంత్లో మీ కృప చూపండి. మీ పిల్లలు ప్రతి ఒక్కరు వచ్చి వినగలుగుటకు కృప చూపండి తండ్రి. వాస్తవాలు తెలుసుకొని మీ కొరకు బ్రతుకులాగున సహాయం దయచేయండి నాయన. ఇంతసేపు నాయన ఓపికతో నాయన మీ యందు భయభక్తులు కలిగి మీ పిల్లలు మీ మాటలు విన్నారు నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని సహోదరులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి తండ్రి. అలాగే తండ్రి, సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచయలో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరి ముఖ్యంగా నాయన, నాకు తమ్ముడు సురేష్కును తోడుగా మేమున్నామని అంటూ నాయన ఎందరో స్త్రీలు ఎక్కడ పల్లె సువార్త జరిగినా మేము దేవుని సువార్తలో పాల్గొంటాము అని ఆయన ఎంతో ఆసక్తితో వస్తున్నటువంటి స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకనాడు పౌలు గారికి ఏ విధంగా స్త్రీలు తోడుగా ఉన్నారో నాయన, ఈ తరంలో ఈ దీన సేవకులైన మాకును నాయన ఒక ఆత్మీయ సహోదరులుగా ఉన్నారు తండ్రి. వారిని అందరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాం నాయన. మీ కృప వారి పట్ల చూపండి నాయన. ఇంకా వారు మీలో ఫలించులాగిన కృప చూపండి. ప్రతి పల్లెకు మేము వెళ్ళి ఈ సత్య సువార్తను ప్రకటించి అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందినైనా నాన్న మీ సన్నిధికి నడిపించే పనిలో ఉండగా మీ కృప చూపి నడిపిస్తారని, వారి యొక్క ప్రతి అవసరతలో తోడుగా ఉండి నడిపించమని, పరసంబంధమైన దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి, మీ చిత్తమైతే నాయన మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మరలా మేమందరము సంఘముగా కూడి మీ మాటలు నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి మీ కృప మా పట్ల చూపుతానని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ మన ప్రభు రక్షకుడు క్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను.